ఎస్పెషల్లీ మన ప్రిలిమ్స్ పర్పస్ కానివ్వండి, ఇతర ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు యూపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్లానెట్స్ గురించి ఆలోచిద్దాం. ఏవైతే మన కాస్మిక్ బాడీస్ ఏవైతే ఉంటాయో, ప్లానెట్స్ అనేటివి మన భూమిలాగా మన సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయండి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. అయితే ప్లూటోని ప్లానెట్ డెఫినేషన్ నుంచి తీసేసామన్నమాట. ఎందుకు తీసేసామంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏంటంటే ఐఏయు అనేది ఒక సంస్థ ఉంటుందండి. వారు ఏం చేస్తారంటే కొన్ని డెఫినేషన్స్ ఇస్తారు. ఆ డెఫినేషన్ని కనుక ఆ ఆబ్జెక్ట్ యాక్సెప్ట్ చేస్తే దాన్ని ప్లానెట్ గానో, కామెట్ గానో, మిటియోరైట్ గానో ఏదో ఒక పేరు ఇస్తారు. కానీ ప్లూటో ఏదైతుందో ఆ డెఫినేషన్కి సూటబుల్ కానందువలన 2006లో ఇంటర్నేషనల్ అటామిక్ యూనియన్ వారు ప్లూటోని ప్లానెట్ కింద కన్సిడర్ చేయడం ఆపేశారనమాట. సో దాని గురించి వదిలేస్తే ఇప్పుడు ప్లానెట్స్ వరకు వద్దాం. సో ఏ సెలెస్టియల్ బాడీ మూవింగ్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అరౌండ్ ద స్టార్ ఈజ్ నోన్ యాజ్ ప్లానెట్. మన స్టార్ చుట్టూ తిరిగేటువంటి ఎలిప్టికల్ ఆబ్జెక్ట్లో తిరిగితే దాన్ని బేసికల్లీ ప్లానెట్ అంటాం. ప్లానెట్స్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. మామూలుగా 2 గ్రూప్లో డివైడ్ చేస్తాం. ఏ గ్రూప్స్ అంటే అవి టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అండ్ జోవియన్ ప్లానెట్స్. చూడండి, ప్లానెట్స్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్ దట్ ఆర్ బిట్వీన్ సన్ అండ్ ద బెల్ట్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్. మన సోలార్ సిస్టంలో అండి 2 మేజర్ బెల్ట్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ అండి మార్స్ మరియు జూపిటర్ మధ్యలో, ఇంకోటి వచ్చేసి ఎక్కడ ఉంటుందండి? ప్లూటో దగ్గర ఒకటి ఉంటుందన్నమాట. ఈ 2 ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ గురించి కూడా మనం చదువుకుందాం. సో వాటి గురించి వెళ్ళే ముందు ఇన్నర్ ప్లానెట్స్ అండ్ అదర్ ఆర్ ఇన్నర్ ప్లానెట్స్ని ఏమంటాం మనం? టెరిస్ట్రియల్ ప్లానెట్స్. ఎందుకంటే వీటికి హార్డ్ సర్ఫేస్ ఉంటుందండి. నెక్స్ట్ మీనింగ్ ఎర్త్ లైక్ అండ్ మేడప్ ఆఫ్ రాక్స్ అండ్ మెటల్స్. భూమిలాగా ఉండేటివి మరియు హార్డ్ రాక్తో చేయబడినవి ఏమంటామంటే టెరిస్ట్రియల్ ప్లానెట్స్. ద ప్లానెట్స్ ఆఫ్ ఔటర్ సర్కిల్ ఏవైతే ఈ ఔటర్ సర్కిల్లో ఉంటాయో, ఇక్కడ నుంచి అండి జూపిటర్ నుంచి ఆ తర్వాత ప్లానెట్స్ సాటర్న్, నెప్ట్యూన్, యురానస్, ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జోవియన్ ప్లానెట్స్ అంటాము. దాని అర్థం ఏంటి అంటే జూపిటర్ లాంటి ప్లానెట్స్ లేదా గ్యాసియస్ ప్లానెట్స్ అన్నమాట ఇవన్నీ. సో నెక్స్ట్, సో ఇన్నర్ సర్కిల్ కన్సిస్ట్. మామూలుగా ఇన్నర్ సర్కిల్లో ఏవైతే టెరిస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయో అవి ఏ ప్లానెట్స్ అండి? మెర్క్యూరీ, వీనస్ అండ్ ఎర్త్ అండ్ మార్స్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ మరియు మార్స్ హ్యావింగ్ స్మాలర్ అండ్ డెన్సర్ బాడీస్. వీటిలో మాస్ అంతా కూడా దగ్గరకు వచ్చేసి చిన్నగా మరియు డెన్స్గా ఉంటాయి. వైల్ అవుటర్ సర్కిల్ ఏవైతే బయట సర్కిల్ అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అవతలు ఉన్నాయో వాటిని ఏమంటాం? జోవియన్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డెన్సిటీ తక్కువ ఉంటుంది, అంటే డొల్లగా ఉంటాయి, కానీ సైజులో మాత్రం పెద్దగా ఉంటాయి అన్నమాట. 4 planets, Jupiter, Saturn, Uranus and Neptune having large size but less density. So Jovian planets are more like the sun than like the terrestrial planets. Jovian planets అనేటివి సన్కి దగ్గరగా ఉంటాయి. దేనికంటే కూడా మన ఎర్త్ లాంటి ప్లానెట్స్ కంటే కూడా సన్కి బాగా రిలేషన్ అవుతాయి అన్నమాట. If we take Jupiter, the biggest planet as the center of the planets of our solar system, the size of a planet becomes smaller as we go from the either side. ఏమంటున్నారండి? నేను జూపిటర్ని కనుక సెంటర్గా భావిస్తే ప్రతి వైపు నా ప్లానెట్స్ ఏవైతే వెళ్తున్నాయో అవి చిన్నగా అవుతాయి. జూపిటర్ ఒక్కటే పెద్దది. జూపిటర్ తర్వాత వచ్చే సాటర్న్ ఏదైతే ఉందో చిన్నగా అవుతుంది. సాటర్న్ కంటే చిన్నది యురానస్, యురానస్ కంటే చిన్నది నెప్ట్యూన్. ఓకే, ఆ విధంగా చిన్నగా అవుతాయని చెప్తున్నారు. The orbits of the planets are nearly circular, but many comets, asteroids and Kuiper belt objects are highly elliptical. దాదాపు ప్లానెట్స్కి ఏదైతే ఉందో ఆర్బిట్ వచ్చేసి సర్క్యులర్గా ఉంటుంది, కానీ క్యూపియర్ బెల్ట్లో ఉండేటువంటి కామెట్స్, మీటియోరైట్స్ వీటన్నిటికి కూడా ఎలిప్టికల్లో ఉంటుంది అంటున్నారు. మీరు ఈ ఫిగర్ కనుక చూస్తే మై ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఏదైతే మార్స్ను జూపిటర్ మధ్యలో ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి రాక్ డెబ్రీస్ని మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. కానీ క్యూపియర్ బెల్ట్ ఉంటుందండి. ఎక్కడ ఉందండి? ప్లూటోకి అవతల మన సోలార్ సిస్టమ్ ఎడ్జ్లో క్యూపియర్ బెల్ట్ అనేది ఉంటుంది. దీంట్లో నుంచి చాలా వరకు కామెట్స్ ఉంటాయండి. ఎందుకంటే దూరంగా ఉంది కదా. దీంట్లో ఏముంటాయి? ఐస్ కోల్డ్, చల్లబడిన ఐస్ కోల్డ్ మెటీరియల్స్ కామెట్స్ ఉంటాయండి బేసికలీ. నేను మీటియోరైట్స్, కామెట్స్ గురించి కూడా చెప్తాను. సో మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ కనుక మీరు కంపేర్ చేస్తే చూడండి, మన జూపిటర్ అతిపెద్ద ప్లానెట్ మన జూపిటర్ అండి. జూపిటర్ ముందు మన భూమి ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇది మన భూమి అండి.
ఎంత చిన్నదో చూడండి జూపిటర్ ముందు. ఇది ఇది చూడండి, ఇది మెర్క్యూరీ ఇంకా చిన్నదండి. సో జూపిటర్ సైజులో ఎన్ని భూములు పడతాయో మీరు ఊహించుకోవాలి. అంత పెద్ద ప్లానెట్ మన జూపిటర్. సన్తో కంపేర్ చేయండి. సన్తో కంపేర్ చేస్తే జూపిటర్ ఇంత ఉంది, మన జూపిటర్ ముందే అంత ఉన్నామంటే సన్ ముందు మనం ఎంత చిన్నగా ఉంటామో ఊహించుకోవాలి మీరు. సో ఇవి ప్లానెట్స్, వాటి యొక్క సర్ఫేస్ టెంపరేచర్ యావరేజ్గా, ఓకే, వాటి యొక్క సర్ఫేస్ టెంపరేచర్స్ ఇచ్చాను నేను. వాటి యొక్క రొటేషన్ పీరియడ్ అంటే సూర్యుడి చుట్టూ తిరిగేంత వరకు, దానికి మామూలుగా దాని చుట్టూ అవి తిరిగేంత వరకు రొటేషన్. రెవల్యూషన్ అంటే సూర్యుడి చుట్టూ రావడానికి ఎంత టైం పడుతుంది. చూడండి, మెర్క్యూరీ దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు చెప్పానండి. దేంట్లో చెప్పాను నేను? స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ఆర్బిట్స్ క్లాస్లో మీకు కెప్లర్ లాస్ గురించి చెప్పాను. ఏంటి కెప్లర్ లాస్? కెప్లర్ లాస్లో ఏం చెప్పానండి మీకు? కెప్లర్ లాస్లో ద నియర్ ద ప్లానెట్ ఇట్ ఈస్ ద ఫాస్టర్ ఇట్ మూవ్స్, ద ఫార్దర్ ద ప్లానెట్ ఈస్ ద స్లోవర్ ఇట్ మూవ్స్. అంటే సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ స్పీడ్గా తిరుగుతుంది, ఎందుకంటే సన్ గ్రావిటేషన్ని తట్టుకోవడానికి. కానీ సన్కి దూరంగా ఉన్న ప్లానెట్ చాలా మెల్లగా తిరుగుతుంది అని చెప్పాను కెప్లర్ లాస్లో. అదేవిధంగా కంపేర్ చేసి చూస్తే మీరు మెర్క్యూరీ సన్ చుట్టూ చాలా తొందరగా తిరిగి వస్తుందని, ఎందుకంటే స్పీడ్గా తిరగాలి కదా. కాబట్టి అది 87 రోజులు తీసుకుంటే, అదే చూడండి మళ్ళీ మన వీనస్ సన్ కొంచెం దూరంగా ఉండి 224, భూమి ఇంకా దూరంగా ఉండి 365 రోజులు, మళ్ళీ మార్స్ ఇంకా దూరంగా ఉండి 687 రోజులు. ఈ విధంగా అసలు ఈ ప్లానెట్స్కి మూన్స్ ఉన్నాయా లేవా అని కూడా ఇచ్చారనమాట. మీరు కనుక గమనిస్తే మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి 2 ప్లానెట్స్కి మూన్స్ లేవండి, మిగతా అన్ని ప్లానెట్స్కి కూడా మూన్స్ ఉన్నాయి. అయితే భూమికి ఒక్కదానికి మాత్రం ఒకటే మూన్ ఉన్నాడు, మిగతా అన్ని ప్లానెట్స్కి 2 లేదా 2 కంటే ఎక్కువ మూన్స్ ఉన్నాయన్నమాట. చూస్తే మెర్క్యూరీకి వీనస్కి ఈ రెండింటికి మాత్రమే మూన్స్ లేవండి, చంద్రులు లేవు, శాటిలైట్స్ లేవన్నమాట మెర్క్యూరీకి ఉన్న వీనస్కి. భూమికి మాత్రం ఒకటి ఉంది, మార్స్కి 2 ఉన్నాయి, ఆ తర్వాత పెరుగుతూ వస్తాయి. ద సన్కి నియర్గా ఉండే ప్లానెట్స్లో డెన్సిటీ ఎక్కువగా ఉంటుందండి. సూర్యుడికి దగ్గరగా ఉంటే డెన్సిటీ భారీగా ఉంటుంది, అందుకే చూడండి తగ్గుతూ పోతుంది అనమాట, డెన్సిటీ అనేది తగ్గుతూ పోతుంది. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మర్చిపోతే మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే డిస్టెన్స్ కంటే కూడా ఈ యొక్క టైం పీరియడ్ కెప్లర్ లాస్తో కంపేర్ చేసుకోవడానికి, మరియు ఇది అనమాట నెంబర్ ఆఫ్ మూన్స్ మరియు డెన్సిటీ, బేసిక్ కాన్సెప్ట్స్. అదేవిధంగా ఈ స్లైడ్లో కూడా ఇచ్చాను చూడండి. మళ్ళీ రెవల్యూషన్ చూడండి, సన్ చుట్టూ తిరిగి రావడానికి జూపిటర్కి దాదాపు 11 సంవత్సరాలు పడుతుందండి. ఆ తర్వాత శాటర్న్కి అయితే 29, యురానస్కి అయితే 84, నెప్ట్యూన్కి అయితే 164 సంవత్సరాలు పడుతుంది సన్ ఒక చుట్టూ రావడానికి. అది మళ్ళీ చూడండి మూన్స్ చూడండి, ఒక్కొక్క దానికి ఎన్ని మూన్స్ ఉన్నాయో. మళ్ళీ జూపిటర్కి 79 మూన్స్ ఉన్నాయి, ఇవి మూన్స్ అండి. జూపిటర్కి 79, 62, 27, 13, మళ్ళీ 5 ప్లూటోకి. సో ఒకసారి నోట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఇన్నర్ ప్లానెట్స్, ఒక్కొక్క ప్లానెట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వాటి సిస్టమ్స్, అవి క్లాక్ వైజ్ తిరుగుతున్నాయా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాయా, వాటిలో ఎటువంటి మెటల్స్ ఉన్నాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఇన్నర్ సోలార్ సిస్టమ్ మామూలుగా ఇవి డెన్సర్ మెటీరియల్ కాబట్టి సిలికాస్ మరియు మెటల్స్తో కూడుతుంటాయండి. దేనివల్ల ఉంటాయండి? డెన్సిటీ ఎక్కువ ఉందంటే అవి మెటల్స్తోనో లేకుంటే సిలికాతోనో ఫామ్ అయి ఉండాలి. డెన్సిటీ తక్కువ ఉందంటే అవి గ్యాసియస్ మెటీరియల్స్తో ఫామ్ అవుతాయి. ఓకే, 4 ఇన్నర్ ప్లానెట్స్లో, టెరిస్ట్రియల్ ప్లానెట్స్లో రెండింటికి డెన్సీ, రాకీ కాంపోజిషన్, ఫ్యూ ఆర్ నో మూన్స్ అండ్ నో రింగ్స్. ఈ ప్లానెట్స్ యొక్క నేచర్ ఏంటి అండి? ఇన్నర్ ప్లానెట్స్ యొక్క నేచర్ అడిగారు అనుకోండి, సింపుల్గా చెప్పండి. వీటికి అన్నిటికీ శాటిలైట్స్ ఉండవు, అంటే చంద్రులు ఉండవు అన్నిటికీ. ఇవి డెన్స్గా ఉంటాయి, వీటి యొక్క సర్ఫేస్ గట్టిగా రాకీ నేచర్గా ఉంటాయి. ఓకే, ఆ విధంగా నో రింగ్స్. మీరు కనుక చూస్తే జూపిటర్కి రింగ్స్ ఉంటాయి, సాటర్న్కి అయితే ఇంకా క్లియర్ రింగ్స్ ఉంటాయండి. సాటర్న్, జూపిటర్, నెప్ట్యూన్, యురానస్ ప్రతి దానికి రింగ్స్ ఉంటాయి, చిన్నది పెద్దది. ఓకే, దే ఆర్ కంపోజ్డ్ లార్జ్లీ ఆఫ్ refractory materials such as silicates which form crust and mantles and metals such as iron, nickel which form the core. ఇవి దాదాపు మెటల్స్ లేదా రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్, వెంటనే హార్డ్ సర్ఫేసెస్ ఉంటాయి. 3 of the 4 inner planets ఏవండి? వీనస్, ఎర్త్ అండ్ మార్స్ హ్యావ్ అట్మాస్ఫియర్స్. మార్స్కి అట్మాస్ఫియర్ లేదండి, వీనస్కి థిక్ అట్మాస్ఫియర్ ఉంటుందండి, కానీ గ్రావిటీ తక్కువగా ఉంటుంది. ఇదో అనామలీ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో కూడా చెప్పా. వీనస్ హ్యాస్ థిక్ అట్మాస్ఫియర్
వీక్ గ్రావిటీ. ఓకే, వీక్ గ్రావిటీ. సో వీనస్కి, మన ఎర్త్కి, మార్స్కి ముగ్గురికి కూడా అట్మాస్ఫియర్ ఉంది. హ్యావ్ అట్మాస్ఫియర్ సబ్స్టెన్షియల్ ఎనాఫ్ టు జనరేట్ వెదర్. వీటిపైన వర్షాలు పడతాయి, ఇంకేమన్నా ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఆల్ హ్యావ్ ఇంపాక్ట్ క్రేటర్స్, టెక్టానిక్ సర్ఫేస్ ఫ్యూచర్ సచ్ యాజ్ రిఫ్ట్ వ్యాలీస్ అండ్ వాల్కనో. వీటన్నిటిపైన వాల్కనోస్ ఉన్నాయి, ఎర్త్ మూమెంట్స్ ఉన్నాయి, భూ ప్రకంపనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ద టర్మ్ ఇన్నర్ ప్లానెట్ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ద ఇంటీరియర్ ప్లానెట్ విచ్ డెసిగ్నేట్ దోస్ ప్లానెట్స్ దట్ ఆర్ క్లోజర్ టు ద సన్ దెన్ ఎర్త్. ఓకే, ద టర్మ్ సుపీరియర్ ప్లానెట్ designates planets outside the orbit, thus include both the outer planets and Mars. సుపీరియర్ ప్లానెట్స్ అంటే మనకు బయట ఉన్న ప్లానెట్స్ అన్నమాట. సో మనం మొట్టమొదటిగా చదివే ఏదైతే ప్లానెట్ ఉందో అది మెర్క్యూరీ అండి. సన్కి అతి దగ్గరగా ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ. దీనికి మూన్స్ ఉండవు. ఓకే, సో దీనికి అట్మాస్ఫియరు లేదు. ఇది డెన్సర్ మెటీరియల్ కాబట్టి హార్డ్ మెటల్స్ ఏవైతే ఐరన్, నికెల్ అటువంటి సబ్స్టెన్స్ తయారవుతుంది. బేసిక్ నాలెడ్జ్ సింపుల్గా చూడండి, అర్థమైపోతుంది. Surface appears heavy, created and is similar in appearance to the moons, including that of inactive billions of years. Geologicalగా inactive అండి, కదలట్లేదు లోపల దాంట్లో. When viewed from the earth, the planet can only be seen near the western or eastern horizon during early evening or morning hours. భూమి నుంచి చూడాలంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనో వెస్టర్న్ హెమిస్ఫియర్లోనో చూస్తే, అది కూడా పొద్దుని సమయంలో చూస్తేనే ఈ ప్లానెట్ కనిపిస్తుంది. They may appear as bright as a star-like object, but less bright than Venus. అన్నిటికంటే బ్రైటెడ్గా వీనస్ కనిపిస్తుందండి. ఇది మన మెర్క్యూరీ. హ్యావింగ్ ఆల్మోస్ట్ నో అట్మాస్ఫియర్ లేదండి. అసలు హీట్ అనేది రిటర్న్ కాదు, ఆపుకోలేదు. అట్మాస్ఫియర్ లేకుంటే హీట్ రిటర్న్ కాదు, హీట్ రిటర్న్ కాకుంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎర్త్కి అట్మాస్ఫియర్ ఉంది. మన అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది. మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉండడం ద్వారానే మనం హీట్ అబ్జర్వ్ చేసుకున్నాం కాబట్టి రాత్రులు మన ప్లానెట్ చల్లగా కాకుండా వేడిగా ఉండగలుగుతుంది. తద్వారా మనం గడ్డకట్టకుండా ఉంటున్నాం. అదే కనుక మీరు మెర్క్యూరీకి వెళ్తే పొద్దున అతి వేడి, రాత్రి మొత్తం అతి చలి. గడ్డ కట్టుతుంది రాత్రి, పొద్దునేమో చలి పెడుతుంది, అట్మాస్ఫియర్ లేనందువల్ల. Surface temperature that vary diurnally more than one other planet in the solar system. అంటే రాత్రి -173 డిగ్రీ సెల్సియస్కి వెళ్తే ప్రొద్దున పూట 400 డిగ్రీ సెల్సియస్కి వెళ్తుందండి. సో చూడండి, ఒక్క రోజులోనే ఎంత వేరియేషన్. మిగతా ఏ ప్లానెట్కి కూడా ఇంత వేరియేషన్ ఉండదండి మన సోలార్ సిస్టంలో. మెర్క్యూరీ is smaller than the largest natural satellite in the solar system, Ganymede, largest moon of Jupiter, and Titan, the largest moon of Saturn. మన సోలార్ సిస్టంలో ఉన్న రెండు అతిపెద్ద మూన్స్ ఏవైతే ఉన్నాయో, గయాన్మేడ్ అనేది అతిపెద్ద మూన్ అండి మన సోలార్ సిస్టంలో. అది దేని మూన్ అండి? మన జూపిటర్ యొక్క మూన్. దానికంటే కూడా మరియు టైటన్ ఇంకొక సెకండ్ లార్జెస్ట్ మూన్. అది దేని మూన్ అండి? సాటర్న్. రాసుకోవాలండి. సాటర్న్కి హైయెస్ట్ మూన్ ఏదండి? టైటాన్. జూపిటర్లో పెద్ద మూన్ ఏంటండి? గయాన్మేడ్. ఈ రెండు మూన్స్ కంటే కూడా జూపిటర్ చిన్నదండి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి లార్జర్ ప్లానెట్స్ మూన్స్ ఎంత పెద్దగా ఉంటాయో. హవెవర్ మెర్క్యూరీ ఈజ్ మ్యాసివ్, హ్యాస్ మోర్ మాస్ దెన్ గయాన్మేడ్. మెర్క్యూరీ అనేది హై డెన్సిటీ అని చెప్పాను కదండి, ఫస్ట్ నుంచి చెప్పాను. ఇంటీరియర్ ప్లానెట్స్ హై డెన్స్ అని. సో కానీ ఈ మూన్స్ కంటే కూడా అది హై డెన్స్ కాబట్టి ఇది డెన్సర్ అని చెప్పొచ్చు. ఇమేజెస్ ఆబ్టైన్డ్ బై మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ 2004 హ్యావ్ రివీల్డ్ ఎవిడెన్స్ ఫర్ పైరోక్లాస్ట్ ఫ్లోస్, వాల్కనిటీ అండ్ వాటర్ ఐస్ అట్ మెర్క్యూరీ పోల్స్. మెర్క్యూరీలో ఇప్పటికీ నీళ్లు మరియు అక్కడ వాల్కనోయిక్ ఎరప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మనం పంపించిన మెసెంజర్ అనే ఒక శాటిలైట్ ద్వారా 2004లో కనుక్కున్నాం. సో నెక్స్ట్ ప్లానెట్ వీనస్ అండి. వీనస్కి ఒక యూనిక్ నేచర్ ఉందండి. ప్రతి ప్లానెట్ సూర్యుని చుట్టూ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటే ఈ వీనస్ ఉన్న యురానస్ మాత్రం క్లాక్ వైజ్ తిరుగుతుందండి. వీటికి పిచ్చి అనుకుందాం. సో వీనస్ ఈజ్ ద బ్రైటెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద ఎర్త్. పొద్దున పూట కూడా క్లియర్గా కనిపించే ప్లానెట్ ఏదైనా ఉందంటే అది మన వీనస్ అండి. ఇన్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ద థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ విజిబుల్ ఫ్రమ్ ద ఎర్త్ ఆఫ్టర్ సన్ అండ్ ద మూన్. భూమి నుంచి కనబడే బ్రైటెస్ట్ ప్లానెట్స్లో ఏవైనా ఉన్నాయంటే ఆబ్జెక్ట్ సన్, మూన్ తర్వాత మన వీనసే. ఇట్ ఈస్ ద బ్రైటెస్ట్ అమాంగ్ ద ప్లానెట్స్ బికాస్ ద హైయెస్ట్ ఆల్బిడో డ్యూ టు హైలీ రిఫ్లెక్టివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఏంటండి,
ఈ వీనస్ పైన సల్ఫ్యూరిక్ యాసిడ్ అత్యధిక మోతాదులో ఉంటుందండి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల ఆల్బిడో ఎక్కువ ఉంటుంది. ఆల్బిడో అంటే మీకు తెలుసు కదా, మీరు జియోగ్రఫీలో చదివి ఉండాలి. ఆల్బిడో అంటే ద ఎబిలిటీ ఆఫ్ ఎ ప్లానెట్ టు రిఫ్లెక్ట్. ఏ ప్లానెట్కైనా ఏ ఆబ్జెక్ట్కైనా రిఫ్లెక్ట్ చేసే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో, ఇలా సన్ రైజ్ పడితే దాన్ని ఇలా రిఫ్లెక్ట్ చేసే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్బిడో అంటామండి. మామూలుగా మీకు గుర్తుంటే మన ఇంటి పైన వైట్ వాష్ పెయింట్ వేస్తామండి. వైట్ పెయింట్ వేస్తాం. వైట్ పెయింట్ ఎందుకు వేస్తామండి? ఎందుకంటే మన ఇంటి యొక్క ఆల్బిడో పెంచడానికి. సన్ రైజ్ మీద పడి మళ్ళీ మీదకి వెళ్ళిపోతాయి, మన ఇల్లు అబ్జర్వ్ చేసుకోదు, దాన్నే ఆల్బిడో అంటాము. వీనస్ ఈజ్ సమ్ టైమ్స్ కాల్డ్ ట్విన్ సిస్టర్. ఏమంటామండి? సిస్టర్ ప్లానెట్ ఆర్ ఎర్త్ ట్విన్. చాలా వరకు కొంతమంది అంటారండి, మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వచ్చారంటే వీనస్ నుంచి వచ్చారు, మళ్ళీ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్స్ నుంచి వచ్చారు, వాళ్ళిద్దరు ఎర్త్ పైన సెటిల్ అయ్యారు అనేసి ఒక స్టోరీ ఉంటుంది. ఆ విధంగానే మనం ఏమంటాం, సిస్టర్ ప్లానెట్ అంటే ఎర్త్కి సమానత్వమైన సైజులో ఉంటుంది. ఎర్త్ ఎంత పెద్దగా ఉంటుందో వీనస్ అంత పెద్దగా ఉంటుంది. దీనికి ఎంత గ్రావిటీ ఉందో దీనికి అంత గ్రావిటీ, సేమ్ టు సేమ్ ఉంటాయి. అందుకే దాన్ని ట్విన్ సిస్టర్ అంటాం. బికాస్ ఆఫ్ దట్ సిమిలర్ సైజ్, మాస్, ప్రాక్సిమిటీ టు సన్, bulk composition and presence of similar physical features such as high plateaus, fold mountains, numerous volcanoes, etc. ఎందుకంటే మన భూమికి వీనస్ పైన రెండిటికి మౌంటైన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, వాల్కనోస్ ఉన్నాయి, దాదాపు అంతా సేమే ఉంది. కానీ అది సన్కి దగ్గర ఉండడం వల్ల దానిపైన కొన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ ప్లానెట్ తిరుగుతూ అది క్లాక్ వైజ్ తిరగడం వల్ల కొంచెం తేడాలు ఏర్పడ్డాయండి మ్యాగ్నెటిక్ ఫార్మేషన్స్లో. ఓకే, ఇట్ ఈస్ రాడికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్త్ ఇన్ అదర్ రెస్పెక్ట్స్. ఏ విధంగా డిఫరెంట్ ఉంది మన భూమి కంటే? ద సర్ఫేస్ ఆఫ్ వీనస్ ఈజ్ టోటల్లీ అబ్జర్వ్ బై థిక్ అట్మాస్ఫియర్ కాంపోజిషన్ విచ్ ఈజ్ 96% కార్బన్ డైఆక్సైడ్ అండి. వీనస్ పైన దాదాపు 96% కార్బన్ డైఆక్సైడ్ ఒక థిక్ క్లౌడ్ లాగా ఏర్పడిపోయి ఉంది, ఒక బ్లాంకెట్ వేసుకున్నట్టుగా, కవర్డ్ విత్ క్లౌడ్స్ ఆఫ్ హైలీ రిఫ్లెక్టివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. కాబట్టి వీనస్ లోపల ఏముందో గమనించాలంటే చాలా చాలా కష్టం అండి. ఇట్ హ్యాస్ ద డెన్సెస్ట్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్. ఎక్కడా కూడా 4 ప్లానెట్స్, మార్స్, వీనస్, ఎర్త్, మార్స్, ఈ 4 ప్లానెట్స్లో థిక్ అట్మాస్ఫియర్ దేనికైనా ఉంది అంటే అది వీనసే అండి. మెర్క్యూరీ పైన అట్మాస్ఫియరే లేదు, మార్స్ పైన ఉంది కానీ తక్కువ, ఎర్త్ కంటే తక్కువ. కాబట్టి ఆబ్వియస్గా మీరు వీనస్ అని ఆన్సర్ పెట్టాలి ఆప్షన్స్లో వస్తే. ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్ ద ప్లానెట్ సర్ఫేస్ ఈజ్ 92 times దట్ ద ఎర్త్ or roughly the pressure found 9,000 meter under the water. ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఎందుకంటే అట్మాస్ఫియర్ థిక్ అంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ కూడా ఎక్కువ. మరి అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే ఏంటండి? అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే ద అమౌంట్ ఆఫ్ వెయిట్ విచ్ ఎ పర్సన్ ఫీల్స్ ఆన్ హిమ్ డ్యూ టు ద ఎయిర్. నా మీద ఉన్నటువంటి ఎయిర్ ద్వారా నేను ఎంత ఫోర్స్ ఫీల్ అవుతానో దాన్ని నా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటారండి. మీరు ఎప్పుడైనా గమనించాలి, మీరు కనుక ఈత కొట్టే వాళ్ళు అయి ఉంటే మీరు నీళ్ళ లోపలికి వెళ్తుంటే మీ చెవులకు గుయ్యి గుయ్యి అనో చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు ఏంటండి? మీరు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, మీ యొక్క బాడీ, మీ యొక్క బ్రెయిన్ ప్రెషర్ ఫీల్ అవుతుంది. నీ ఎత్తులో వాటర్ ఉన్నాయరా, గాలి కాదు, అది గాలి కంటే బరువైనది, కాబట్టి మీ బాడీని ఇలా ప్రెష్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఆర్ వాట్ యు ఫీల్ ఇన్ దాట్. వీనస్ ఈజ్ బై ఫార్ ద హాటెస్ట్ ప్లానెట్. నోట్ రాసుకోవాలండి. హాటెస్ట్ ప్లానెట్ ఏదంటే మెర్క్యూరీకి వెళ్ళకండి వెంటనే. హాటెస్ట్ ప్లానెట్ ఏంటండి మన సోలార్ సిస్టంలో? వీనస్. ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈవెన్ తో మెర్క్యూరీ ఈజ్ క్లోజర్ టు ద సన్. ఎందుకు నేను అడుగుతున్నా, ఎందుకంటే అండి వీనస్కి అనే దానికి అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ ఉండడం ద్వారా దాని లోపలికి ఏమైనా లైట్ పోయినా కూడా కార్బన్ డైఆక్సైడ్ 96% ఉందండి వీనస్లో. మీకు మెర్క్యూరీ పైన అట్మాస్ఫియర్ లేదు, దానిపైన ఏ గ్యాస్ లాగో వెంటనే చల్లారుతుంది, వెంటనే వేడెక్కుతుంది, కాబట్టి అది పనికిరాదు. కానీ వీనస్లో అట్మాస్ఫియర్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కాబట్టి దాని లోపలికి ఏమైనా గ్యాస్ వెళ్ళిపోయింది అనుకోండి, పట్టేసుకొని ఉంటుంది లైట్ వెళ్ళిపోతే ఆ గ్యాస్, అంతే కదా. ఇప్పుడు సన్లైట్ వెళ్ళిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ పట్టేసుకుంటుంది దాన్ని. ఏం ఎఫెక్ట్ అండి? అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ విధంగా లింకులు చేసుకోవాలండి మీరు. మెర్క్యూరీకి అట్మాస్ఫియర్ లేదు కాబట్టి అది వేడిగా లేదు అన్నిటికంటే, వీనస్కి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి అది వేడిగా ఉంటుంది. ఇలా కామన్ సెన్స్తో లాజిక్గా ఆలోచిస్తే మీకు సైన్స్ అండ్ టెక్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అరైజింగ్ ఫ్రమ్ ద హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2. చెప్పానుగా, ఏ డే ఆన్ ద వీనస్ ఈజ్ ఈక్వల్ టు 243 ఎర్త్ డేస్ అండ్ లాస్ట్ లాంగర్ దెన్ ఇట్స్ ఇయర్
220 ఒక రోజు వీనస్ పైన అంటే 233 రోజులు అండి. అంటే ఒక సన్ ఇట్లా వచ్చిపోయేందుకు అంత స్లోగా ఉంటుంది, ఎందుకంటే రిఫ్లెక్షన్ వల్ల. ఇట్ రొటేట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏ డైరెక్షన్లో ఉంది? క్లాక్ వైజ్. మిగతా అన్ని ప్లానెట్లు యురానస్ తప్ప. ఈ యురానస్ వీనస్ యూవి సింపుల్గా యువరాజ్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. యువరాజ్ సింగ్ ఏంటి అంటే ఆపోజిట్లో పోతాడు, అందరూ ఒక వైపు పోతుంటే నా రూటే వేరని వెళ్ళిపోతాడు. ఆ విధంగానే వీనస్ వెళ్ళిపోతుంది. ఇన్ ద ఏన్షియంట్ లిటరేచర్ వీనస్ వాజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్. పూర్వకాలంలో దీన్ని మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు, ఎందుకంటే బ్రైట్గా మన కంటికి కనిపించేది కాబట్టి ఆ కాలంలో. ఓకే, ఇప్పుడు మనం ఎర్త్ గురించి మన అందరికీ తెలుస్తుంది, దాని గురించి చదవాల్సిన అవసరం లేదు. కానీ మన భూమికి దగ్గర ఉన్న ఇంకో సెలెస్టియల్ బాడీ ఏమైనా ఉంది అంటే, ఇంకో స్పేస్కి చెందిన ఒక బాడీ ఉందంటే అది మన చంద్రుడు అండి. చంద్రుడి గురించి తెలుసుకోవాలి కదా. అయితే ద డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 ఆఫ్ ద ఎర్త్. మన భూమిలో 1/4 వంతు మన చంద్రుడు ఉంటారండి. ఇట్ ఈజ్ అబౌట్ 3,84,400 కిలోమీటర్ అవే ఫ్రమ్ అస్. చంద్రుడి నుంచి లైట్ మన భూమికి చేరాలి అంటే, ఇప్పుడు చంద్రుడు స్వయం ప్రతిపత్తిగా తను లైట్ ఇవ్వలేడండి. సన్ నుంచి వచ్చే లైట్ చంద్రుడి మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన భూమి మీదకి పడాలి, అంతే కదా. అయితే ఈ చంద్రుడి నుంచి వచ్చే లైట్ నా భూమికి చేరాలంటే మీకు దాదాపు 8 నిమిషాల సమయం పడుతుందండి. టేక్స్ 8 minutes టు రీచ్ ద ఎర్త్. లైట్ టేక్స్ ఓన్లీ 1 second టు రీచ్ అస్ ఫ్రమ్ ద సన్ నుంచి వచ్చేది 8 minutes తీసుకుంటే మూన్ నుంచి రావడానికి మనకి ఎంత టైం తీసుకుంటుందండి? కేవలం 1 minute. 1 minute. మూన్ నుంచి లైట్ రావాలంటే ఎంత టైం పడుతుంది మనకి? 1 minute. సన్ నుంచి మూన్కి వెళ్ళాలంటే, సన్ నుంచి ఎర్త్కి రావాలంటే 8 minutes. సన్ టు ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 8 minutes. ఓకే, మూన్ టు ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 1 minute. మూన్ నుంచి మన ఎర్త్ పైకి రావాలంటే 1 నిమిషం. ద మూన్ ఈజ్ టైడల్లీ లాక్డ్. నోట్ చేసుకోవాలి. మూన్ ఈజ్ టైడల్లీ లాక్డ్ అంటే టు ద ఎర్త్, మీనింగ్ దాట్ ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ 27 days, విచ్ ఈజ్ సేమ్ టైమ్ ఇట్ టేక్స్ టు కంప్లీట్ 1 spin. ఓకే, మూన్ మన ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 రోజులే తీసుకుంటుంది, తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజులే తీసుకుంటుంది. నోట్ చేసుకోండి. మూన్ ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 రోజులే తీసుకుంటుంది, తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజులే తీసుకుంటుంది. ఈ టైడల్లీ లాకింగ్ వల్ల ఏమవుతుందంటే, ద నేమ్ గివెన్ టు ద సిచ్యువేషన్ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్బిటాల్ పీరియడ్ మ్యాచెస్ ఇట్స్ రొటేషనల్ పీరియడ్. ఆబ్జెక్ట్ తిరిగే పీరియడ్, అది ఇలా తిరిగే పీరియడ్ సేమ్ అయినందువల్ల మనము మూన్కి ఒకటే సైడ్ చూడగలం, ఇంకో సైడ్ చూడలేమండి. అబ్జర్వ్ చేయండి, నా ఇది మూన్ ఏదైతుందో ఇలా తిరుగుతూ ఇలానే తిరుగుతుందండి, ఇలానే తిరుగుతుంది. కాబట్టి మనం ఒకటే సైడ్ మూన్ని చూడగలము. సి మ్యాచెస్ ద రొటేషనల్ స్పీడ్. టైడల్లీ లాకింగ్ అంటే రాసుకోండి, ఆర్బిటాల్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు రొటేషనల్ స్పీడ్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ టైడల్లీ లాకింగ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్ టు ద ఎర్త్. ఒకటే సైడ్ చూడగలం, ఎల్లప్పుడూ ఒకటే సైడ్ని చూస్తామండి, ఇంకో సైడ్ ఏముందో కనిపించడం మనకి. The moon is significant stabilizer of Earth's orbital axis. Without it, Earth tilt could vary as much as 85 degrees. At present, the Earth axis of rotation is tilted at 23.5 degrees to our orbital. ఈ మూన్ ఏదైతే ఉందో మన ఎర్త్ కొంచెం టిల్ట్లో రొటేట్ అవుతుంది కదండి. ఇది మన ఆర్బిట్ అయితే ఇది మన ఎర్త్ యొక్క యాక్సిస్ ఎంత? 23.5 degrees ఉంటుందండి. ఈ టిల్ట్ని స్టెబిలైజ్ చేసి ఉంచేది ఏదైనా ఉంది అంటే అది మన మూన్ అండి. ఇది నోట్ చేసుకోవాలి మీరు. మూన్ స్టెబిలైజెస్. మూన్ పైన మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన దేశం USA. ఎవరు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టారు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు. ఇప్పటి వరకు 12 మంది మూన్ పైన అడుగుపెట్టారండి. 12 మంది ఆస్ట్రోనట్స్ మూన్ పైకి వెళ్ళడం, నడవడం జరిగింది. ఓకే, అపోలో మిషన్ ద్వారా వెళ్ళారండి. సెకండ్ పొజిషన్ బస్ అల్డ్రిన్. సెకండ్ పర్సన్ ఎవరంటే బస్ అల్డ్రిన్. దాదాపు అడగరు కానీ గుర్తుపెట్టుకోవాలి. అపోలో మిషన్ అండి 1969లో USA వాళ్ళు వెళ్ళారు. సో నెక్స్ట్, అసలు ఈ మూన్ ఎలా ఫామ్ అయింది? ఒకప్పుడు ఈ మూన్ కూడా భూమిలో ఒక భాగమే అండి. భూమిలో కూడా ఒక భాగమే. చాలా థియరీలు ఉండేయండి. ఇలా డంబెల్ షేప్లో ఉండేది, అతుక్కొని ఉండేటివి, 2 రాళ్ళు 2 ఇలా అతుక్కొని ఉన్నట్టు ఉండేది. అయితే ఒక థియరీ ఏంటంటే బిగ్ స్పాట్ అనేసి. బిగ్ స్పాట్ అంటే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్, ఒక బండరాయి వచ్చి ఇలా ఇక్కడ గుద్దితే ఇది బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అయ్యి సపరేట్ అయిపోయాయని చెప్పేసి ఒక థియరీ ఉంది. చూడండి, ఇట్ ఈస్ జనరల్లీ ద ఫార్మేషన్ ఆఫ్ మూన్ యాజ్ ఎ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అవుట్కమ్ ఆఫ్ జెయింట్ ఇంపాక్ట్. ఒక పెద్ద రాయితో కొట్టడం ద్వారా, ఆర్ వాట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ బిగ్ స్పాట్.
A body of the size of 1 to 3 times that of the Mars collided into the Earth sometimes shortly after the Earth was formed. It blasted a large part of the Earth into the space. అంటే ఎర్త్ అప్పుడే తయారవుతున్న సమయంలో మార్స్ అంత పెద్ద బాడీ వచ్చి మనల్ని గుద్దేసింది. అప్పుడు మనలో నుంచి ఒక భాగం వెళ్ళి మన పక్కనే సెటిల్ అయిపోయింది అనమాట. దిస్ పోర్షన్ ఆఫ్ బ్లాస్టెడ్ మెటీరియల్ దెన్ కంటిన్యూడ్ టు ఆర్బిట్ ద ఎర్త్ అండ్ ఈవెన్చువలీ ఫార్మ్డ్ ఇన్ టు ద ప్రజెంట్ మూన్ అబౌట్ 4.4 బిలియన్ ఇయర్స్ ఎగో. కొన్ని 4 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ మూన్ ఫామ్ అయిపోయిందండి. సైంటిస్ట్ ఎస్టిమేట్ దట్ ఎ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎర్లీ ఎర్త్ వాజ్ అబౌట్ 6 hours లాంగ్. ఒక కాలంలో మన భూమిపై అందు ఒక రోజు అంటే అది 6 hours ఎక్కువ పడింది, అంటే దాదాపు 30 గంటలు ఈక్వల్ టు ఒక డే ఉండేదండి. ద మూన్ ఫౌండ్ మచ్ క్లోజర్ టు ద ఎర్త్ దెన్ ఇట్ ఈస్ టుడే. మూన్ ఒకప్పుడు మనకు దగ్గరగా ఉండే, రోజుకి మన మూన్ అనేది దూరం జరుగుతుందండి. నోట్ చేసుకోవాలి, మూన్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఎర్త్. As Earth rotates, the moon's gravity causes the oceans to rise and fall. There is a little bit of friction between the tides and turning Earth, causing the Earth rotation to slow down just a little, 1.4 milliseconds in 100 years. ప్రతి 100 సంవత్సరాలకి మన భూమి 1.4 సెకండ్లు స్పీడ్ తగ్గుతూ వస్తుందండి. దేనివల్ల అండి? మన ఆకర్షణ శక్తి, ఏది మూన్ యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఈ టైడ్స్ రైజ్ అండ్ ఫాల్ అవ్వడం వల్ల ఒక చిన్నపాటి ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి స్లోగా ఎర్త్ స్పీడ్ తగ్గిపోయింది. దేనివల్ల? కేవలం మూన్ ఉండడం వల్లనే మన ఎర్త్ స్టేబులైజ్గా ఉంది, ఎక్కువగా టిల్ట్ అవ్వట్లేదు. కేవలం మూన్ ఉండడం వల్లనే మన ఎర్త్ ప్రాపర్గా తిరుగుతుంది. కేవలం మూన్ ఉండడం వల్లనే మనం ఈరోజు 24 గంటలకు వచ్చాము, లేకుంటే 30 గంటలు మన రోజు ఉండేదండి. ద ఎర్త్ స్లోస్ లెట్స్ ద మూన్ మూవ్ అవే బై లిటిల్ 4 centimeters per year. ప్రతి సంవత్సరానికి 4 సెంటీమీటర్ల దూరం కదులుతుందని మూన్. ఇది నోట్ చేసుకోవాలి, ఈ 2 పాయింట్స్. ఎన్ని సెంటీమీటర్ల దూరం పోతుందండి మూన్ మన ఎర్త్ నుంచి? 4 సెంటీమీటర్ల దూరం పోతుంది. సో ఇది మన బిగ్ స్పాట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద ఒక మార్స్ అంత పెద్ద బాడీ వచ్చేసి మనం గుద్దేసింది. అక్కడ నుంచి సపరేట్ అయిపోయింది ఒక బాడీ. సపరేట్ అయిపోయి ఎర్త్ చుట్టూ తిరగడం, స్లోగా ఎర్త్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఇలా తిరుగుతూ ఒక భాగం మూన్ అయిపోయింది, పెద్ద భాగం మన భూమి అయిపోయింది అనమాట. దీన్నే మనం గ్రేట్ ఇంపాక్ట్ ఆర్ బిగ్ స్ప్లాట్ అని కూడా అంటాము. సో నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్లో చివరి ప్లానెట్ ఏదైనా ఉంటుంటే అది మన మార్స్ అండి. అది మన మార్స్. ఈ మార్స్ పైన మనిషి దృష్టి ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ టు ద ఎర్త్ మనం మార్స్ పైన బతకగలము అనే ఒక నమ్మకంతో. ఎందుకంటే వీనస్కి ఎలా వెళ్ళలేము, ఎందుకంటే దాని లోపల ఏముందో కనిపిస్తలేదు. అది మళ్ళీ హాటెస్ట్ ప్లానెట్, అంత వేడి ప్లానెట్లో ఏం బతుకుతామండి. కాబట్టే మార్స్ పైన మొత్తం దృష్టి అన్నమాట. మార్స్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ రెడ్ ప్లానెట్. ఏమంటామండి? రెడ్ ప్లానెట్ బికాస్ ఆఫ్ ఇట్స్ రెడ్డిష్ ఐరన్ ఆక్సైడ్ ఆన్ రిలవెంట్ టు ఇట్స్ సర్ఫేస్. మార్స్ హ్యాస్ థిన్ అట్మాస్ఫియర్. మార్స్ పైన అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందండి? థిన్గా ఉంటుంది ఎర్త్ కంటే. వీనస్కి హెవీగా ఉంటుంది. అండ్ హ్యాస్ సర్ఫేస్ సర్ఫేసెస్ ఏమేమి ఉంటాయండి మార్స్ పైన? క్రేటర్స్ ఉన్నాయి, ఏవైతే వాల్కనోస్ వల్ల ఫామ్ అయ్యాయో, వ్యాలీస్ ఉన్నాయి, రిఫ్ట్ వ్యాలీస్ ఉన్నాయి, నీళ్లు పారడం వల్ల ఫామ్ అయినవి కూడా ఉన్నాయి. తద్వారానే మనం ఏమనుకుంటామంటే ఒకానొక కాలంలో మార్స్ పైన నదులు ప్రవహించేవని చెప్పేసి ఒక నమ్మకం ఉందన్నమాట. మార్స్ ఇస్ అ సైట్ ఆఫ్ ఒలంపస్ మాన్స్ షీల్డ్ వాల్కనో. చూడండి, మార్స్ పైన ఒలంపస్ మాన్ అనే ఒక వాల్కనో ఉండండి. ఇది మన మొత్తం హైయెస్ట్ వాల్కనో అండ్ ద హైయెస్ట్ నోన్ మౌంటైన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మన పూర్తి సోలార్ సిస్టంలో అతి ఎత్తైన ఏదైనా మౌంటైన్ ఉందంటే అది ఒలంపస్ మాన్స్ అండి. అండ్ వ్యాలీ ఆఫ్ మారినర్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యానియన్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మార్స్కి 2 మూన్స్ ఉన్నాయండి. ఆ మూన్స్ ఏంటంటే ఒకటి ఫోబోస్, ఒకటి డిమాన్స్. ఏంటి అండి? 2 మూన్స్ ఉన్నాయి. ఈ మార్స్ హ్యాస్ 2 ఇర్రెగ్యులర్ షేప్ మూన్స్. నోట్ చేసుకోవాలి, మార్స్ మూన్స్ గుండ్రంగా లేవండి, 2 మూన్స్ ఉన్నాయి. 2 మూన్స్ పేర్లు ఫోబోస్ అండ్ డిమోన్స్, విచ్ ఆర్ థాట్ టు బి క్యాప్చర్డ్ ఆస్ట్రాయిడ్స్. ఏమంటున్నారంటే ఇవి మార్స్ నుంచి ఏం సపరేట్ కాలేదండి. మార్స్ చుట్టూ ఒకప్పుడు ఆస్ట్రాయిడ్ తిరుగుతుండే, మార్స్ గ్రావిటీ దాన్ని పట్టుకోవడం ద్వారా ఒక మూన్ లాగా ఫామ్ అయిపోయాయి అని చెప్తున్నారు. So liquid water cannot exist on the Mars surface due to low atmospheric pressure, less than 1% of the Earth. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ చాలా తక్కువగా ఉందండి. మీకు అట్మాస్ఫియర్ ప్రెషర్ గురించి చెప్పాను. తద్వారా ఏంటంటే వాటర్ ఉన్నప్పటికీ మార్స్ పైన అది లిక్విడ్ షేప్లో దొరకడం అసాధ్యంగా మారిపోయిందనమాట.
2 polar ice caps appear to be made largely of water. మార్స్ యొక్క పోలార్ ఐస్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇది వీటిలో ఐస్ గడ్డగట్టి ఉంది అని చెప్పేసి మన సైంటిస్టులు కూడా గమనించారు. మార్స్ కెన్ బి ఈజీలీ సీన్ ఫ్రమ్ ద ఎర్త్ విత్ ద నేక్డ్ ఐ. ఉట్టి కళ్ళతో కూడా మనం మార్స్ని అబ్జర్వ్ చేయొచ్చు చిన్నపాటి మన దగ్గర జూమ్ ఇన్ లెన్స్ లేదంటే టెలిస్కోప్ ఉంటే. Mars is less dense than the Earth, having about 15% of the Earth volume and 11% of the Earth mass. Earth కంటే చిన్నది, Earth కంటే లైట్ వెయిట్ అండి, అన్నీ తక్కువనే. అయినా కానీ మన ప్లానెట్ని మనం కాపాడుకోము, వేరే ప్లానెట్కి వెళ్ళి ఏదో పీకుదామని చూస్తాము. ల్యాండ్ ఫామ్స్ అనేది క్లియర్గా విజిబుల్ అండి. మార్స్లో మ్యాగ్నెటోస్పియర్ లూజ్ అయిందండి, మ్యాగ్నెటిక్ లేయర్ సరిగ్గా ఉండదు. కాబట్టి సోలార్ ఫ్లేర్స్ లేదంటే సన్ నుంచి ఎమిట్ అయ్యే హార్మ్ఫుల్ రేస్ అన్నీ డైరెక్ట్గా భూమిని గుద్దుతాయి. కాబట్టి అక్కడ చెట్లు మరియు ప్రాణులు బతకడానికి చాలా చాలా కష్టం అండి. 4 billion years పాసిబుల్లీ బికాస్ ఆఫ్ న్యూమరస్ ఆస్ట్రాయిడ్ స్ట్రైక్స్. సో సోలార్ విండ్ ఇంటరాక్ట్స్ డైరెక్ట్లీ విత్ మార్షియన్ అయనోస్ఫియర్, లోవరింగ్ అట్మాస్ఫియర్ డెన్సిటీ. The atmosphere of Mars consists of 96% carbon dioxide, 1.93% argon, 1.89% nitrogen. కానీ భూమిలో నైట్రోజన్ పర్సెంట్ ఎంత అండి? 70% నైట్రోజన్ ఉంటుందండి. కానీ ఇక్కడ ఎంత ఉందండి? 1.89. కాబట్టి మార్స్లో బతకగలమా? అంత ఈజీ అయితే కానే కాదు. Methane has been detected in the Martian atmosphere may indicate the existence of life. మీథేన్ ఎక్కడైనా ఉందంటే అక్కడ లైఫ్ ఉన్నట్టు మనం ఊహించుకుంటామండి. ఎందుకంటే ఒక బయాలజికల్ ప్రాసెస్ జరిగితేనే మనకి మీథేన్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తద్వారా ఏమనుకుంటున్నామంటే మార్స్ పైన లైఫ్ ఉంటుంది, కానీ ఆ లైఫ్ ఫామ్ ఎలా ఉందో మనకు తెలియదు అనేసి అంటున్నాం. Methane can exist on the Martian atmosphere for only a limited period before it destroyed. Estimates of its lifetime range from 6 to 4 years. మార్స్ పైన దాని లైఫ్ టైం 6 to 4 years అండి, కానీ భూమికి అయినా 100 సంవత్సరాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మీథేన్కి. ఇట్స్ ప్రజెంట్ డిస్పైట్ దిస్ షార్ట్ లైఫ్ ఇండికేట్స్ దట్ యాక్టివ్ సోర్స్ ఆఫ్ ద గ్యాస్ మస్ట్ బి ప్రజెంట్. ఏదైనా లివింగ్ ఉండాలి, లేదు అంటే లివింగ్ బీయింగ్ లేదు అంటే అక్కడ ఏదో మీథేన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే లేదంటే మీథేన్ వదిలే ఒక గ్యాస్ ప్లాంట్ అయినా ఉండాలి. జియోలాజికల్ మీల్స్ సచ్ యాజ్ serpentization, volcanic activity, cometary impacts, presence of methanogenic microbial life forms are among the possible sources. ఏదైనా ఎర్త్ నుంచి వచ్చిన గ్యాస్ కానివ్వండి లేదంటే మీథేన్ ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజం కానీ అక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సేమ్ టు సేమ్ అండి, పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, దాదాపు ఎర్త్ లాగానే సిమిలర్ టిల్ట్ ఉంటుంది, సిమిలర్ యాక్సిస్ ఉంటుందండి మార్స్కి కూడా. సో మ్యాగ్నెటోస్ఫియర్ లేనందువల్ల మార్స్ పైన కూడా జియోలాజికల్స్ వాల్కనోయిజం ఉంటుంది, టెర్రెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మార్స్ నుంచి మనం ఎర్త్ కంపేర్ చేయడానికి ఒక స్లైడ్ సేమ్ టు సేమ్, పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంతకంటే, కానీ ఒకసారి చదవండి పాస్ చేసుకొని. నెక్స్ట్ మన అవుటర్ ప్లానెట్స్ అండి. అవుటర్ ప్లానెట్స్ ఏంటండి? జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్, యురానస్. జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. ఓకే, అండ్ డార్క్ ప్లానెట్ ప్లూటో. 4 అవుటర్ ప్లానెట్స్ ఉంటాయండి, వాటిని గ్యాస్ గెయిన్స్ అంటాం. ఎందుకంటే దాదాపు ఇవి గ్యాసెస్ ద్వారా తయారు చేయబడ్డాయి. సో కలెక్టివ్లీ మేకప్ 99% ఆఫ్ ద మాస్ నోన్ టు ద ఆర్బిట్ ద సన్. సూర్యుడు చుట్టూ తిరిగే అటువంటి మాసెస్ ఏవైతే ఉన్నాయో 99% మాస్ ఎందులో ఉన్నాయండి? ఈ 4 టెరిస్ట్రియల్ ప్లానెట్స్లో, అవుటర్ ప్లానెట్స్లోనే ఉన్నాయి. టెరిస్ట్రియల్ ప్లానెట్స్ వీటి ముందు చిన్నంత ఉంటాయండి, రేవంత ఉంటాయి. సన్ ముందు ఇంకా చిన్న ఉంటాయి అనుకోండి. మీకు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, Sun makes 99% of mass of solar system. 99% కంటే ఎక్కువ మాస్ దేని కింద ఉందని మన సోలార్ సిస్టంలో? సన్ దగ్గర. మరి 99% ప్లానెట్స్లో మాస్ వేరే దగ్గర ఉందండి, మన అవుటర్ ప్లానెట్స్ దగ్గర. సో దే ఆర్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం, ల్యాక్ సాలిడ్ సర్ఫేస్. దేర్ మూన్స్ హవెవర్ ఆర్ సాలిడ్. ఏమంటున్నారండి? అసలు ఇవి సాలిడ్ కాదండి, ఇవి గ్యాస్తో తయారయ్యాయి. ఇవి ఒక గ్యాస్ బాల్స్, వీటిలో హైడ్రోజన్ హీలియమే ఉన్నాయి. తద్వారా ఏం తెలుస్తుందండి? నేను ఫస్ట్ పాయింట్లో చెప్పా, ఇవి మన టెరిస్ట్రియల్ ప్లానెట్స్ కంటే కూడా సన్నికి దగ్గర బంధువులు అని. ఎందుకండి? సన్ దేంతో తయారవుతుందండి? హైడ్రోజన్ హీలియంతోనే. వాటి మధ్యలో జరిగేటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్తోనే కదా. సో తద్వారానే ఇవి గ్యాస్ ప్లానెట్స్ సన్నుకే దగ్గర ఉంటాయి, కానీ మన టెరిస్ట్రియల్ ప్లానెట్స్కి కాదు. కానీ వీటి చుట్టూ తిరిగే మూన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సాలిడ్గా ఉన్నాయండి.
The two outermost planets, Uranus and Neptune, are composed of substances called ices such as water, ammonia, methane are often referred to as separate ice giants. ఈ యురానస్ అండ్ నెప్ట్యూన్ వీటిని రెండు ప్లానెట్స్ని ఏమంటామంటే ఐస్ గెయింట్ ప్లానెట్స్ అంటామండి. ఎందుకంటే వీటిలో వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం గడ్డగట్టిపోయి ఉంది. మీథేన్ కూడా మీథేన్ హైడ్రేట్ లాగా ఏంటండి మీథేన్ హైడ్రేట్ లాగా గడ్డగట్టిపోయి ఉందన్నమాట. సో ఆల్ 4 గెయింట్స్ హ్యావ్ రింగ్స్. నోట్ చేసుకోవాలి, అన్ని అవుటర్ ప్లానెట్స్కి రింగ్స్ ఉంటాయి. ఆల్తో సాటర్న్ రింగ్ సిస్టమ్ ఈజ్ అబ్జర్వ్డ్ క్లియర్లీ ఫ్రమ్ ద ఎర్త్. దీస్ గ్యాస్ గెయిన్స్ ఏ మ్యాగ్నెటోస్పియర్, న్యూమరస్ మూన్స్ అండ్ సిగ్నిఫికెంట్ అట్మాస్ఫియరిక్ యాక్టివిటీ. వీటన్నిటికీ మ్యాగ్నెటోస్పియర్ ఉంది, అట్మాస్ఫియర్ ఉంది, వీటిలో మరి గ్యాసెస్ మూన్స్ కూడా ఉన్నాయి. Neptune has the strongest wind speed followed by Saturn. So first solid terrestrial planet. First terrestrial planets గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ జోవియన్ ప్లానెట్. లేదా అవుటర్ ప్లానెట్ ఏంటంటే అది జూపిటర్ అనమాట. దేంతో తయారవుతుందండి? దాదాపు ఇది గ్యాస్ అండ్ లిక్విడ్స్ ఫిల్లింగ్ ఇన్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అండ్ నో సాలిడ్. జూపిటర్ పైన మీరు అడుగు పెట్టగలరా అండి? అడుగు పెట్టలేము, ఎందుకంటే అది మొత్తం కూడా గ్యాసులతో తయారైందే. జూపిటర్ హ్యాస్ 4 లార్జ్ మూన్స్. 4 పెద్ద మూన్స్ ఉన్నాయి. అందులో ఒకటి లో, యూరోపా, గయన్మేడ్ అండ్ కలిస్టో. ఈ అన్నిట్లో కాల్డ్ గలీలియన్ శాటిలైట్స్ అనమాట. వీటి 4 మనం గలీలియన్ శాటిలైట్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. లో, యూరోపా, గయన్మేడ్ అండ్ కలిస్టో. ఓకే, కాల్డ్ గలీలియో డిస్కవర్డ్ దెమ్. గలీలియో గారు వారు ఫస్ట్ టైం ఎవరండి? గలీలియో గారు ద మ్యాన్ హూ డిస్కవర్డ్ ఆర్ హూ ఇన్వెంటెడ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్. గలీలియో గారు వీటిని కనిపెట్టినందువల్ల వాటిని గలీలియన్ శాటిలైట్స్ అంటాం. ఏంటి అండి? లో, యూరోపా, గయన్మేడ్ అండ్ కలిస్టో. ఈ గయన్మేడ్ ఏదైతే ఉందో మన సోలార్ సిస్టంలో కల్లా అతి పెద్ద న్యాచురల్ శాటిలైట్ అండి. is the largest natural satellite in the solar system and larger than Mercury. ఇది మెర్క్యూరీ కంటే కూడా పెద్దదండి. అండ్ 3 times larger than the Earth's moon. మన చంద్రుడి కంటే కూడా 3 రెట్లు. The 5th largest moon. Okay. Next. It is the 3rd brightest natural object in the night sky after moon, Venus, and the 4th brightest object in the sky after the sun, moon and Venus. మన ప్లానెట్స్లో ఇది రెండో బ్రైటెస్ట్ అండి. మూన్ ఒకవేళ ప్లానెట్స్ కాకుండా అన్ని కంపేర్ చేస్తే మూన్, సన్, వీనస్ తర్వాత మన జూపిటర్ వస్తుందండి. అంత బ్రైట్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ర్యాపిడ్ రొటేషన్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 hours ద ప్లానెట్ షేప్ దట్ ఆఫ్ oblate spheroid slightly bulged at the equator. మామూలుగా ఇలా కనిపిస్తుందండి ప్లానెట్. ఇలా గుండ్రంగా ఉండే బదులు ఇక్కడ ఇలా కొంచెం ఎక్స్పాండ్ అయి ఉంటుంది ఈ విధంగా. ఓకే, ఈ ఆబ్లేట్ షేప్ లేదంటే ఎలిప్సాయిడ్ షేప్లో అది అంత స్పీడ్గా తిరగడం వల్ల ఆ షేప్లోకి వెళ్తుంది. ప్లస్ అది గ్యాసియస్ ప్లానెట్ కనుక. ద అవుటర్ అట్మాస్ఫియర్ ఇస్ విజిబుల్లీ సెగ్రిగేటెడ్ ఇంటూ సెవరల్ బ్యాండ్స్ రిజల్టింగ్ ఇన్ టర్బులెన్స్ అండ్ స్టార్మ్స్. దాని యొక్క ప్రతి అట్మాస్ఫియర్ లేయర్ చూడగలం. జూపిటర్ పైన మనం సుడిగుండాలు ఇవి కూడా చూడగలమండి. సో ద లేటెస్ట్ ప్రోబ్ విజిట్ టు జూపిటర్ ఈజ్ జూనో అనే మిషన్ ద్వారా మనం జూపిటర్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అండి, మనం చిన్నప్పటి నుంచి ఎవరైనా ఈ ప్లానెట్ తెలియదంటే ఒప్పుకోవద్దండి. ఎందుకంటే సాటర్న్ గురించి మన అందరికీ తెలుసు. ద మోస్ట్ స్పెక్టాక్యులర్ రింగ్స్ దేనికైనా ఉందంటే మన సాటర్న్ అంది. దీనికి ఉన్నంత బ్యూటిఫుల్ రింగ్స్ దేనికి లేవు. సో సాటర్న్ రింగ్స్ ఆర్ ప్రాబబుల్లీ మేడప్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ పార్టికల్స్, ఐస్ అండ్ ఐస్ కవర్డ్ రాక్స్. టైటన్ మన సోలార్ సిస్టంలో రెండో అతిపెద్ద మూన్ ఏదైతే ఉందో టైటన్ అండి. ఫస్ట్ అతిపెద్ద మూన్ గయాన్మేడ్ దేనికి చెందింది? జూపిటర్కి చెందింది. రెండో అతిపెద్ద మూన్ టైటన్ దేనికి చెందింది? సాటర్న్. మన స్టీఫెన్ హాకింగ్ గారండి సైంటిస్ట్, వారి అనుమానం ఏంటంటే ఈ టైటన్ అనే మూన్లో జీవాలు ఇప్పటికీ బతికుండుంటాయి, అక్కడ జీవప్రాణులు వేరే విధంగా ఎవాల్వ్ అయిపోయి అక్కడ బ్రతుకుతున్నాయనే ఒక నమ్మకం వారిదనమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ మూన్ ఇన్ ద సోలార్ సిస్టమ్, లార్జర్ దెన్ ద మెర్క్యూరీ, అండ్ ఇస్ ద ఓన్లీ శాటిలైట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ విత్ సబ్స్టెన్షియల్ అమౌంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ నైట్రోజన్ రిచ్. గయాన్మేడ్లో అట్మాస్ఫియర్ లేదండి, కానీ మీకు టైటన్లో అట్మాస్ఫియర్ ఉంది, అది మళ్ళీ నైట్రోజన్ రిచ్ అట్మాస్ఫియర్. దాని మూలాన్నే మన స్టీఫెన్ హాకింగ్ గారి నమ్మకం ఏంటంటే
ఈ టైటన్ పైన ఏంటంటే సాటర్న్ యొక్క శాటిలైట్ టైటన్ పైన జీవాలు బ్రతికున్నాయేమో అని ఒక పూర్తి నమ్మకం వారిది. నెక్స్ట్ ప్లానెట్, నెక్స్ట్ లాస్ట్ ప్లానెట్స్కి వచ్చామండి. యురానస్, నెప్ట్యూన్, ఐసీ ప్లానెట్స్ అని చెప్పాను. ఎంజాయ్ చేద్దాం రండి. యురానస్, ఇన్ కాంట్రాస్ట్ టు ఆల్ అదర్ ప్లానెట్స్, ఇట్ టిప్డ్ అండ్ స్పిన్ ఆన్ ఇట్స్ సైడ్స్. ఏంటండి, అది దాని సైడ్ల పైన తిరుగుతుందండి. సైడ్ పైన మామూలుగా అయితే ఇలా తిరిగేది ఇలా తిరుగుతుంది అనమాట. దట్ ఈజ్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ లైస్ నియర్లీ ద ప్లేన్ ఆఫ్ ద ఆర్బిట్. ద పోల్స్ యురానస్ లై ఇన్ ద ప్లేన్ వేర్ యాజ్ ఈక్వేటర్స్ ఆఫ్ అదర్ ప్లానెట్స్ లై. ఈక్వేటర్ ఉన్నాయి కదా, పోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఇలా ప్లానెట్ తిరుగుతున్నాయి కదా అన్నీ, ఇలా ఇంక్లైన్లో యురానస్ ఇలా పడిపోయిందండి. ఇలా దొర్లుతుంది అనమాట పడిపోయి. ఇది దాని పోల్ అనుకుంటే ఇలా దొర్లుతుంది. All the 8 planets in the solar system revolve in the sun's rotation, which is counterclockwise when viewed from the north pole. 6 out of the 8 planets rotate above their axis in the same direction counterclockwise. కానీ వీనస్ను యురానస్ మాత్రమే రెట్రోగ్రేడ్ రొటేషన్ ఆపోజిట్గా తిరుగుతాయి. మాకు నలుగురికి నచ్చింది, వీళ్ళకి నచ్చదు కాబట్టి వీనస్ను యురానస్ మాత్రమే ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మన నెప్ట్యూన్ అండి. ఇప్పుడు బ్లూ ప్లానెట్ నెప్ట్యూన్. సో నెప్ట్యూన్ అండ్ యురానస్ ఆర్ ఐసీ జెంట్స్. దే ఆర్ సరౌండెడ్ బై థిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం. చెప్పాను ఇవి సన్కి దగ్గర రిలేటివ్స్. కంటైన్స్ హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ ఐస్, వాటర్లో కానీ ఐస్ ఫామ్లో కానీ అమోనియా కానీ మీథేన్ కానీ. చూడండి మీథేన్ ఐస్ గెంట్స్. ఓకే, మీథేన్ పైన స్ట్రాంగ్ విండ్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో ఒక్కసారి కనుక మీరు ఈ స్లైడ్ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చండి. ఇది మన చంద్రుడు అండి, ఇది మన భూమి. మనం చంద్రుడితో కనుక మన యొక్క అతిపెద్ద శాటిలైట్స్ని కంపేర్ చేసుకుంటే, అతిపెద్ద శాటిలైట్ ఏంటండి గయాన్మేడ్. చంద్రుడి కంటే ఎంత పెద్దగా ఉందో చూడండి. దాదాపు భూమిలో 1/4% కంటే ఎక్కువగా ఉంది. సో దాని తర్వాత టైటన్ చూడండి ఎంత పెద్దదో. వీటి రెండిటి ముందు మనకి మార్స్ ఎంత ఉందో తెలుసా అండి? ఎంత ఉంటుంది మార్స్. భూమి కంటే మార్స్ చాలా చిన్నదండి. భూమి ముందు మార్స్ ఇంత చిన్నగా కనిపిస్తుంది. వాటికంటే ఇవి రెండు పెద్దవి. సో కంపారిజన్ కోసం మీకు ఇది పేరు చేశాను. ఇవన్నీ కూడా సోలార్ సిస్టంలో ఉన్నటువంటి డిఫరెంట్ మూన్స్ అండి, డిఫరెంట్ మూన్స్. ఓకే, మూన్స్ అనకపోయినా న్యాచురల్ శాటిలైట్ అని కూడా అనొచ్చండి. ఇప్పుడు సోలార్ సిస్టంలో మిగిలిన ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందాం. మీటియోరైట్ అంటే ఏంటి, కామెట్ అంటే ఏంటి, క్రాటర్. ఈ కామెట్స్ కానీ మీటియోరైట్స్ వచ్చి నేల మీద పడడం ద్వారా క్రాటర్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాకు నేర్చుకుందాం. సో ఫస్ట్ మీటియర్ అండ్ మీటియోరైట్ పెద్ద తేడా ఏం లేదండి. మీటియోరాయిడ్ గుర్తుపెట్టుకోవాలి. రాయిడ్ ఒక రాయిడ్గా అనుకోండి, రాయుడు ఎవరో ఒకడు. ఈ మీటియోరాయిడ్ అంటే మన భూమి కక్షలోకి రాకుండా మొత్తం సోలార్ సిస్టంలో రాయి, ఒక పెద్ద రాయి తనకు తానుగా చుట్టూ తిరుగుతూ ఉంటే మీటియోరాయిడ్ అంటాం. మీటియోరాయిడ్ ఈజ్ ఎనీ సాలిడ్ డెబ్రిస్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఆర్ అదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఫ్లో త్రూ ఇంటర్ ప్లానెటరీ స్పేస్. ఒక ప్లానెట్ 2 ప్లానెట్ల మధ్య తిరుగుతూ ఉండేదాన్ని మీటియోరాయిడ్ అంటాం. ఇది మీటర్ ఎప్పుడవుతుందంటే మన ఒక ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి అది మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న ఫ్రిక్షన్ ద్వారా అది మంటలు అంటుకొని ఒక వేగంగా దూసుకొస్తుంటే దాన్ని మీటర్ అంటాం. మీటర్ ఇస్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్ అపియర్స్ ఇన్ ద స్కై when meteoroid enters the atmosphere. మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు అది కాలుతున్నప్పుడు దాన్ని మీటియోర్ అంటాం. ఏదైతే ఉందో అది మొత్తంగా కాలిపోదండి దాదాపు. అప్పుడప్పుడు నేలను కూడా తాకుతుంది. ఆ నేలను తాగిన పదార్థాన్నే మనం మీటియోరైట్ అంటాము. అది నేలను తాకితే మనం ఏమంటామండి, సర్వైవింగ్ చంక్ ఈస్ కాల్డ్ మీటియోరైట్. మీటియోరాయిడ్ గాల్లో ఉంది, మీటియర్ మంటలు అంటుకుంది, మీటియోరైట్ భూమిని తాకింది. ఈ మూడిటిలో తేడాను మీరు తెలుసుకోవాలండి. ఓకే, ఈ మీటియర్స్ ఎప్పుడైతే భూమిని తాకుతాయో అది చాలా ఒక లోతైన ప్రాంతాన్ని ఒక వాల్కనోయిక్ క్రేటర్ లాగా ఫామ్ చేస్తుందండి. ఇలా ఒక లొంద తయారు చేసేస్తుంది. ఈ క్రేటర్ ఏదైతే ఉందో తర్వాతి కాలంలో దీంట్లో నీళ్లు నిండిపోయి ఒక లేక్ లాగా ఫామ్ అయిపోతుంది. భారతదేశంలో కూడా ఒక క్రేటర్ ఫామ్ అయిందండి. ఇలాంటి 3 క్రేటర్స్ ఉన్నాయి భారతదేశంలో. కానీ మీకు ఫేమస్ క్రేటర్స్ గురించి కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ద మీటియోరైట్ ఇంపాక్ట్స్ ఆర్ కామన్ ఆన్ ఆల్ ప్లానెట్స్ అండ్ మూన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ప్రతి ప్లానెట్కి మూన్ల పైన కూడా ఇది పడుతూనే ఉంటుంది. సో ఓకే, మోస్ట్ కన్స్పిక్యూయస్ మీటియోరైట్ క్రాటర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మూన్ అండ్ మెర్క్యూరీ.
మూన్ పైన ఉన్న మెర్క్యూరీ పైన ఇవి చాలా క్లియర్గా కనిపిస్తాయండి. లార్జెస్ట్ మీటరైట్ క్రేటర్, ఏ మీటరైట్ క్రేటర్ ఇన్ అరిజోనా యుఎస్ఏ. అతిపెద్ద మీటరైట్ క్రేటర్ ఏదైనా ఫామ్ అయిందంటే మన భూమి పైన అది అరిజోనాలో యుఎస్ఏలో ఫామ్ అయింది. 1300 మీటర్ల లోతు వరకు ఫామ్ అయిందండి. అంత లోతు ఉన్నప్పుడు ఖచ్చితంగా దానిలో నీళ్లు నిండుకుంటాయి కానీ కాలక్రమేణా అదే జరిగింది. లార్జెస్ట్ మీటరైట్ క్రేటర్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఓవర్ 10,000 years. ఎప్పుడో మన భూమి వేడిగా ఉన్న సమయంలో ఆ సమయంలో గుద్దిందనమాట, తాగడం వల్ల ఫామ్ అయింది. సో ఇది మన ఏంటండి, ఇది మీటియోరాయిడ్ అంటారా, మీటియోరైట్ అంటారా, మీటియోర్ అంటారా? ఇది మీటియోర్. మంట అంటుకుంది కదా, కనిపిస్తుంది కదా, దీనికి ఒక టేల్ ఉంది కదా, కాబట్టి దీన్ని మీటియోర్ అంటాము. సో నెక్స్ట్ ఏంటండి, చిక్జుల్బ్ క్రేటర్. ఇది మెక్సికోలో జుట్కాన్ పెనిన్సులాలో ఉందండి. కాజ్ బై మీటియోర్ ఇంపాక్ట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మీటియర్. ఇక్కడ మీటియర్ క్రాటర్, కొంచెం స్పెల్లింగ్ నాకు తప్పైతే సారీ. సో భారతదేశంలో ఉన్న 3 ఫేమస్ మీటరైట్స్ ఏమైనా ఉంటే, క్రాటర్స్ ఉంటే, దాంట్లో నేను చెప్తాను లోనార్ లేక్ అండి. ఇది ఈ మధ్య న్యూస్లో కూడా ఉండేయండి. ఇది మన లోనార్ లేక్ క్రేటర్ అండి. దీంట్లో చాలా వరకు నీళ్లు నిండుకున్నాయి. ఇది ఈ సంవత్సరంలో రెడ్ కలర్లో మారిపోయిందండి. దీని వాటర్ రెడ్ కలర్. దీంట్లో ఉన్న నీరు ఎర్ర రంగులో మారిపోయింది. ఎందుకంటే ఒక రకమైన బ్యాక్టీరియా ఈ లేక్లోకి వచ్చేసి ఆ లేక్ వాటర్ని రెడ్ కలర్లోకి మార్చింది. సో 1.8 కిలోమీటర్స్ ఎక్కడ ఉందండి? ఇది లోనార్ లేక్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుందండి. ఎక్కడ? బుల్ధాన్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. ఇంకో క్రేటర్ ఏమైనా ఉందా భారతదేశంలో? ఉంది, నమ్మాలండి, ఎక్కువ ఉన్నాయి. దహాల్ క్రేటర్ ఎక్కడ అండి? శివపురి, మధ్యప్రదేశ్. ఇంకొకటి రామ్గర్ క్రేటర్, కోటా, రాజస్థాన్లో ఒకటి, మధ్యప్రదేశ్లో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి. 3 క్రేటర్స్ ఉన్నాయండి మనకి. నెక్స్ట్ కామెట్స్. ఇప్పటివరకు మీటియోరైట్స్, మీటియోర్స్ అని విన్నారు. అవి ఏంటంటే సాలిడ్ ఆబ్జెక్ట్స్ అండి, రాక్స్ అండి, అవి రాళ్ళ లాంటి పదార్థాలు. కానీ కామెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్యాసెస్ లేదా ఐస్ వలన ఫామ్ అయిన లార్జ్ చంక్స్ అండి. వీటి ద్వారా ఇవి మన భూమిపైకి రావండి, సన్ను చుట్టూ తిరుగుతూ కక్షలో తిరుగుతూ ఉంటాయి. అవి సన్ను దగ్గరికి వచ్చినప్పుడు సన్ను నుంచి ఉద్భవించే వేడి వలన, మంట వలన వీటికి కొంచెం ఆ మంట తగిలి అవి కూడా చిన్నపాటి లైట్ ఆబ్జెక్ట్గా స్పేస్లో కనిపిస్తుంది, బ్రైట్గా వెలుగుతూ పాస్ అయిపోతుందండి. ఈ కామెట్స్లో ఫేమస్ కామెట్ ఏదైనా ఉందంటే హేలీస్ కామెట్ అండి. దాని పేరేంటి అండి? హేలీస్ కామెట్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మన భూమి కక్షలోకి వస్తుందంటే 76 సంవత్సరాలకు ఒకసారి మన భూమికి కనిపిస్తుంది అండి. ఇది ఏదైతే ఉందో ఈ దాదాపు ఈ కామెట్స్ అన్నీ కూడా లాంగర్ పీరియడ్ కామెట్స్ ఉంటాయి, షార్టర్ పీరియడ్ కామెట్స్ ఉంటాయి. లాంగర్ పీరియడ్ అంటే ఇలా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. షార్టర్ అంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట. కానీ లాంగర్ కామెట్స్ ఏవైతే ఉన్నాయో ఊట్ క్లౌడ్ నుంచి వస్తాయి. ఊట్ క్లౌడ్ అంటే మన సోలార్ సిస్టంలో క్యూపియర్ బెల్ట్ చూసాం కదండి, అంత దూరం నుంచి వచ్చే వాటిని మనం అంటాం ఊట్ క్లౌడ్. ఇస్ ఎ గెయింట్ ఐసీ బాడీస్ దట్ ఎన్సర్కిల్ ద సోలార్ సిస్టమ్ ఆక్యుపైయింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5,000 to 10,000 ఆస్ట్రానామికల్ యూనిట్స్. మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లూటో కంటే దూరం అండి. అంత దూరం నుంచి మన సోలార్ సిస్టంలో సన్ దగ్గరికి వచ్చేటప్పుడు వాటిని ఊట్ క్లౌడ్ నుంచి వచ్చే ఆబ్జెక్ట్స్ అంటాం. ఇవి దూరం నుంచి వస్తాయి కాబట్టి కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటాయి. ఓకే, దాదాపు ఇవి చెప్పానండి, సాలిడ్ ఐస్ పార్టికల్స్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ గురించి మొత్తం కూడా క్లియర్గా తెలుసుకున్నాం. we have almost completed every part of the solar system. సోలార్ ఈవెంట్స్ మరియు సోలార్ వెదర్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మీరు పదం వినడంతోనే నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సోలార్ అనే పదం. సోలార్ అంటే సూర్యుడికి చెందింది, సన్నుకి చెందింది అనమాట. ఈ సన్ వల్ల జరిగే ఈవెంట్స్ లేదా సన్నులో జరిగే ఈవెంట్స్ విత్ ఇన్ ద సన్, ఈ సన్ వలన, సూర్యుడి వలన మన స్పేస్ వెదర్ ఏదైతుందో, మన అంతరిక్షంలో ఉన్నటువంటి వెదర్ ఏదైతుందో ఏ విధంగా చేంజ్ అవుతుందన్న దాని గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరోనల్ ఆర్ ప్లాస్మల్ రెయిన్, సన్ పైన జరిగే అటువంటి డిఫరెంట్ ఫెనోమోనాస్ అండి. నేను ముందే చెప్పాను స్లైడ్లో ఏంటంటే సోలార్ ఈవెంట్స్, సన్ పైన జరిగే అటువంటి ఈవెంట్స్ గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరోనల్ ఆర్ ప్లాస్మల్ రెయిన్, ఏదైతే సన్ పైన ఇలా వర్షంలా కురుస్తుందో, ఇలా ఎగిరి వర్షం పైన ఇలా కురుస్తుందో దాన్ని ఏమంటామండి? కరోనల్ ప్లాస్మా రెయిన్.
Coronal or plasma rain is made of gained globes of plasma that drip from the sun outer atmosphere back to its surface. సన్లో జరిగిన రియాక్షన్స్ వల్ల, కెమికల్ రియాక్షన్ వల్ల, విస్ఫోటనాల వల్ల ఈ ప్లాస్మా ఏదైతే ఫామ్ అయిందో ఇలా ఎగిరి మళ్ళీ ఇలా సన్ లోపలికి వచ్చేస్తుంది. అది వర్షంలా కురుస్తుంది చిన్న చిన్న దానిలాగా. దాన్నే కరోనల్ ప్లాస్మా. ఇది ప్లాస్మా ఎగిరి పడుతుంది కాబట్టి దాన్ని కరోనల్ ప్లాస్మా అన్నాము. It occurs when a particular condition such as magnetic field line configurations and local heating events in the corona cause the plasmal globes there to become cooler and denser than their surroundings, making them rain down. ఏమవుతుందండి, మామూలుగా అక్కడ గ్రావిటీ తగ్గిపోవడం కానీ, చూడండి ప్రతి ప్లానెట్కి లేదా ప్రతి సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందండి. అది ఎప్పటికప్పుడు దాన్ని రీఓరియంట్ చేసుకుంటుంది. చూడండి మన ఎర్త్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా ఉంటాయి. ఓకే, ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ సౌత్ అండ్ మ్యాగ్నెటిక్ నార్త్ కనుక చూస్తే అవి ఈ విధంగా ఉంటాయండి. మ్యాగ్నెటిక్ నార్త్, మ్యాగ్నెటిక్ సౌత్. ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మన సన్లో కూడా ఈ విస్ఫోటనాల వల్ల జరిగే అటువంటి ఫెనోమోనాస్ వల్ల అక్కడ చోటులో చల్లారిపోయి ఉండొచ్చు, లేదా ఆ చోటులో వేరే పదార్థాలు ఫామ్ అయ్యి అవి డెన్సర్గా మారుండొచ్చు. అలాంటి ఫెనోమోనా టైంలో మన కరోనల్ ప్లాస్మల్ రెయిన్స్ అనేటివి పడుతూ ఉంటాయి. వీటి గురించి ఎగ్జామ్లో భారీగా రావండి. వస్తే సన్లో జరిగేటువంటి డిఫరెంట్ ఫెనోమోనాస్ గురించి రాయండి అని చెప్పేసి మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ మెయిన్స్లో ఉంటుంది. ఫిలిమ్స్లో ఈ పేర్లను గుర్తుపెట్టుకుంటే చాలు, వాటిని డైరెక్ట్గా మీరు రాసేయగలరు. ఎందుకంటే ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పేర్లు అండి. ఇంకో విషయం చెప్పాలండి మీకు, ఎందుకంటే ఈ టాపిక్ చెప్పేటప్పుడు చాలామందికి అనిపించచ్చు నేను ఏదో పెద్దగా చెప్తున్నా. ఇది పెద్దగా కాదండి, కామన్ సెన్స్గా నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్స్ వీటితో లింకప్ అయి వస్తాయి. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసేవాళ్ళు, లేదా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ గ్రూప్ 1 రాసే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అండి, కరోనల్ హోల్. కరోనాలో ఒక రంధ్రం లాగా ఈ విధంగా చూడండి, చాలా పెద్ద హోల్ అండి. కరోనల్ హోల్ అంటే ఇంత పెద్ద హోల్ వచ్చేసింది. ఈ కరోనల్ హోల్ అనేది, కరోనల్ హోల్ ఇస్ ఎ ప్యాచ్ ఆఫ్ సన్ అట్మాస్ఫియర్ విచ్ ఈస్ మచ్ లెస్ డెన్సర్ దెన్ ఎల్స్వేర్. చుట్టుపక్కల ప్రాంతాల కంటే కూడా ఇది చాలా డెన్సిటీ తక్కువగా ఉంటుందండి. అందుకే అది డార్క్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే, విత్ మచ్ లోవర్ డెన్సిటీ ఎల్స్వేర్. ఇన్ అల్ట్రావైలెట్ వ్యూస్ of the sun, the coronal holes appear as dark spot blotches. మనం దీన్ని అల్ట్రావైలెట్ రేస్లో కనుక చూస్తే ఇదేదో డార్క్ ప్యాచ్ ఏర్పడింది కదా సూర్యుడి పైన అన్నట్టు కనిపిస్తుంది అనమాట. దీస్ ఆర్ ద రీజియన్స్ వేర్ సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ఇంటర్ప్లానెటరీ స్పేస్, allowing the solar material to escape out at a high speed stream of solar wind, leaving the dark hole near ద సర్ఫేస్ ఆఫ్ ద సన్. మామూలుగా ఈ చోట్లో ఎలా ఉంటుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ ద్వారా ఇందులో ఉన్న దాదాపు చాలా వరకు మెటీరియల్ సోలార్ విండ్ ద్వారా మన ప్లానెట్స్ పైకి తోస్తూ ఉంటుంది. కరోనల్ హోల్స్ అపియర్ త్రూ అవుట్ ద సోలార్ సైకిల్ బట్ కెన్ లాస్ట్ ఫర్ మచ్ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ సోలార్ మినిమమ్ బట్ వెన్ ద సన్ ఈస్ లెస్ యాక్టివ్. 2 పదాలు మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీరు అడగాలి కూడా, ఏంటంటే సార్ ఈ సోలార్ సైకిల్ అంటే ఏంటి, సూర్యుడి యొక్క సైకిల్ అంటే ఏంటి, ఇంకోటి మీరు సోలార్ మినిమం అంటే ఏంటి అది కూడా అడగాలండి మీరు నన్ను. సింపుల్గా చెప్పాలంటే అండి, సూర్యుడు కూడా తనకు తాను ఒక డిఫరెంట్ సైకిల్స్లో వెళ్తూ ఉంటాడండి. ఎలా అయితే మన భూమి తన చుట్టూ తిరిగేటప్పుడు ఒక్కొక్క రాశిలో వెళ్తూ ఉంటుందో, మకర రాశి, ఆ రాశి, ఈ రాశి అన్నట్టు సూర్యుడు కూడా తను తిరిగేటప్పుడు 11 సంవత్సరాలకు ఒకసారి ఒక సైకిల్ కంప్లీట్ చేస్తాడు. దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఆర్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్? కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటి అంటే మన యొక్క కరోనా నుంచి ఎజెక్ట్ అయ్యే ఒక భారీ మాస్, ఇలా పెద్ద విస్ఫోటనం. మన విశ్వంలో, మన యొక్క సోలార్ సిస్టంలో అతిపెద్ద విస్ఫోటనాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఇవేనండి, రాసుకోవాలి. మన యొక్క సోలార్ సిస్టంలో అతిపెద్ద విస్ఫోటనాలు ఏమండి? కరోనల్ మాస్ ఎజెక్షన్స్. కరోనా నుంచి ఎజెక్ట్ అయ్యే మాసెస్ అన్నమాట. ద అవుటర్ సోలార్ అట్మాస్ఫియర్, the corona is structured by strong magnetic fields. మన యొక్క కరోనా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా స్ట్రక్చర్ అయి ఉంది. when these magnetic fields are closed often above the sunspot groups, sunspots అండి రాసుకోవాలి, దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. the confined solar atmosphere
can suddenly violently release bubbles of gases and magnetic fields called coronal mass ejection. ఎప్పుడైతే సూర్యుడిలో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్ అవుతుందో వెంటనే అక్కడ ఉన్న విస్ఫోటనం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని దాటుకొని భారీ గ్యాసెస్లని వదులుతూ భారీ మాసెస్ని వదులుతూ భారీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వదులుతూ బయటకు వస్తుంది. అదే మన కరోనల్ మాస్ ఎజెక్షన్ అండి. ఇప్పుడు చూడండి, ఇది సూర్యుడు, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంచెం వీక్ అయిపోయింది. ఇక్కడ జరిగే ఒక భారీ విస్ఫోటనం ఏమవుతుందండి, ఇలా పెద్దగా బయటకు వస్తుంది, ఇలా పెద్దగా బయటకు వస్తుంది. దాన్నే ఆ బయటకు వచ్చేది ఒంటరిగా రాకుండా గ్యాసెస్ని పార్టికల్స్ని అన్నిటినీ పట్టుకొని వస్తుంది కాబట్టి దాన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మై ఫ్రెండ్స్ అప్పుడప్పుడు భూమికి కూడా ఎఫెక్ట్ ఇస్తాయి. దాని గురించి కూడా చదువుదాం. ఏ లార్జ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ can contain billions of tons of matter that can accelerate to several million miles per hour in a spectacular explosion. ఒక మామూలు విస్ఫోటనంలో ఒక మామూలుగా జరిగే కరోనల్ మాస్ ఎజెక్షన్లో టన్నులుగా మాస్ అనేది ఎజెక్ట్ అయ్యి ఎంతో వేగమైన స్పీడ్తో అది ముందు కదులుతూ ఉంటుంది. సోలార్ మెటీరియల్ స్ట్రీమ్స్ out throughout the interplanetary medium impacting any planet or spacecraft in the path. ఏదైతే విస్ఫోటనం జరిగిన తర్వాత వచ్చిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి వేగంతో అది భూమికి చేరొచ్చు, ఆ భూమి దగ్గర ఉన్న ప్లానెట్స్కి చేరొచ్చు, లేదా మనం ఇన్స్టాల్ చేసుకున్నటువంటి మన స్పేస్ స్టేషన్లు మన శాటిలైట్లకు కూడా చేరి దాన్ని ఏదో విధంగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. The coronal mass ejections are sometimes associated with flares but can occur independently. దాదాపు సోలార్ ఫ్లేట్స్ తర్వాత వెంటనే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ని చూస్తూ ఉంటాం. కానీ ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేటివి స్వయం ప్రతిపత్తిగా వాటికి అవే కూడా ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. మీకు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఒక పిక్చర్ చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇలా పెద్ద విస్ఫోటనం. ఇది చూడండి, ఇది ఒక సన్ యొక్క కరోనా. ఇది కరోనా చూడండి. ఈ కరోనాని కూడా దాటుకొని సన్ లేయర్ నుంచి దాదాపు ఎంత బయటకు వచ్చిందో చూడండి. దిస్ ఈజ్ వాట్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లుక్ లైక్. దిస్ ఈజ్ వాట్ చూడండి. మామూలుగా అయితే సోలార్ ఫ్లేట్స్ అండి, సింపుల్గా కనిపిస్తాయి. కానీ మాస్ ఎజెక్షన్ చూడండి, ఇక్కడ నుంచి వచ్చిన విస్ఫోటనం ఇలా దీని రిపెల్స్ ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అంతే కదా. సో నెక్స్ట్ ఫిలమెంట్ ఎరప్షన్. సేమ్ అండి, దాదాపు పేరు ద్వారానే తెలుస్తుంది. చిన్న ఎరప్షన్స్ ఏవైతే ఉంటాయో ఫిలమెంటల్ షేప్స్లో ఇలా ఫిలమెంట్స్ ద్వారా చిన్నగా ఒక ఫిలమెంట్ అంటే ఒక బల్బ్లో ఉన్న ఫిలమెంట్ లాగా వస్తాయో వాటిని ఫిలమెంటల్ ఎరప్షన్స్ అంటాం. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలే. ఒకసారి పాస్ చేసి మీరు చదివితే మీకు దీని అర్థం పూర్తిగా తెలిసిపోతుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ ఫ్లక్స్ రోబ్. ఏంటండి ఫ్లక్స్ రోబ్? ఇది కూడా కరోనాలో జరిగే ఎజెక్షన్సే అండి. కానీ ఫ్లక్స్ రోబ్లు ఇలా మనం తినే బూర్ మిఠాయి లాగా పీచ్ మిఠాయి లాగా గుండ్రంగా తిరిగిపోతుంది. అదేంటో ఒకసారి చదివి చెప్తాను. ఫ్లక్స్ రోబ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ that is thought to be heart of the sun eruption. Okay, flux robes form in plasmas such as sun's corona when the loop of magnetic lines connect with each other. ఏమవుతుందండి, సన్ నుంచి ఎన్నో మ్యాగ్నెట్స్ ఫామ్ అవుతాయండి. ఒక విస్ఫోటనం, ఇక్కడ విస్ఫోటనం చెందింది అనుకోండి, అక్కడ మ్యాగ్నెట్ ఇలా ఫామ్ అయిపోతుంది. ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు దీంట్లో నుంచి కూడా కొన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తాయి. అటువంటి టైంలో జరిగేది ఈ ఫ్లక్స్ రోబ్స్ అండి. The resulting flux ropes are formed from bundles of magnetic fields that have magnetic field wrapped around them like the strips on the candy cane. మొత్తం మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అక్కడ పిచ్చిగా ఉండడం వల్ల ఫామ్ అయ్యేదే మన ఫ్లక్స్ రోప్ అన్నమాట. This twisted structure excited in the series of loops form the sun's surface and can be carried away from the sun by coronal mass ejections. ఏవైతే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఉన్నాయో కరోనల్ మాస్ ఎజెక్షన్ ద్వారా ఇతర వైపు కూడా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ అన్నాను, నోట్ చేసుకోవాలి. హీలియోస్పియర్. ఇది మీరు ఎగ్జామ్లో కూడా వింటారు. హీలియోస్పియర్ అంటే ఏంటో ఫస్ట్ మీకు నేను పిక్చర్ చూపిస్తాను. ఇది మన సోలార్ సిస్టమ్ అండి. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ ఇదంతా కూడా మర్చిపోండి. ఇది మన సోలార్ సిస్టమ్. ఇక్కడ మన సూర్యుడు ఉన్నాడు, దాని చుట్టూ ఉన్న మన ప్లానెటరీ
ఈ యొక్క ఆర్బిట్స్ అండి ఇవన్నీ కూడా చూడండి, మన ప్లానెట్ ఆర్బిట్స్ మన సూర్యుడు సెంటర్తో. ఇది మన సోలార్ సిస్టమ్. మన సూర్యుడు వదిలేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానివ్వండి, సూర్యుడి నుంచి వచ్చే ప్రతి ఎనర్జీ ఎంత దూరం వరకు వెళ్తుంది, సూర్యుడికి కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. సో ఆ విధంగా మన సోలార్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కొంత దూరం వరకు కవర్ చేసి వేరే గ్యాలక్సీ నుంచి లేదా వేరే సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ కానివ్వండి, ఇతరేతర హార్మ్ఫుల్ రేడియేషన్స్ మన సోలార్ సిస్టంలోకి వచ్చి మన భూమిని ఎఫెక్ట్ చేయకుండా కాపాడేదే ఈ యొక్క హీలియోస్పియర్ లేయర్ అండి. భూమికి ఓజోన్ లేయర్ ఎలానో మన సోలార్ సిస్టమ్కి హీలియోస్పియర్ లేయర్ అలాగా అండి. ఒక ప్రొటెక్టివ్ బబుల్, ఒక ప్రొటెక్టివ్ లేయర్, ఒక బబుల్ అని చెప్పొచ్చు మీరు, ఒక బుడగ. ఈ బుడగలోకి హార్మ్ఫుల్ రేడియేషన్స్ రాకుండా కాపాడేది ఎవరంటే సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. ఓకే, హీలియోస్పియర్ గురించి చదివి చెప్తాను చూడండి. సన్ కాన్స్టెంట్లీ అవుట్ఫ్లోస్ మెటీరియల్, ద సోలార్ విండ్ ఇన్ఫ్లేట్స్ ఎ బబుల్ ఇన్ ద స్పేస్ కాల్డ్ హీలియోస్పియర్. సన్ నుంచి వెలువడే అటువంటి మాసెస్ కానివ్వండి, ఫోర్సెస్ కానివ్వండి, వాటి ద్వారా ఒక పెద్ద బబుల్గా అది ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండేలా చూస్తుంది. ద హీలియోస్పియర్ ఎన్క్లోజెస్ all the planets and it is filled by sun's plasma and magnetic field. ఈ యొక్క ఏదైతే హీలియోస్పియర్ ఉందో మన యొక్క సోలార్ సిస్టమ్ మొత్తంలో ఉన్న అన్ని ప్లానెట్స్ని దాని లోపల నిష్క్లిప్తం చేసుకుంది. ఇది మొత్తం కూడా సన్ యొక్క ప్లాస్మాతో, సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ లైన్స్తో ఏర్పడింది. The interstellar space outside the heliosphere, the interstellar medium and the galactic magnetic fields are dominant. ఏమంటున్నారు, ఏదైతే బయట ఉందో ఈ హీలియోస్పియర్ బయట, అక్కడ గెలాక్టిక్ ఫోర్సెస్, ఇంటర్ గెలాక్టిక్ ఫోర్స్ అంటే మన విశ్వానికి మన సోలార్ సిస్టమ్ కాకుండా ఇతర గెలాక్టిక్ ఫోర్సెస్ నుంచి వచ్చే రేస్ ఉంటాయి, అవి డామినేట్ చేస్తాయి అని చెప్తున్నారు. హీలియోస్పియర్ యాక్ట్స్ యాజ్ ఎ షీల్డ్ to our solar system, blocking the many of the high energy galactic cosmic rays from elsewhere into our galaxy. చెప్పాను కదండి, బయట నుంచి వచ్చే హార్మ్ఫుల్ ఎనర్జీ గ్యాలక్టిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కాపాడేదే మన హీలియోస్పియర్. సో ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ సెంట్ ఫ్రమ్ ద ఎర్త్. మనము ఈ హీలియోస్పియర్ గురించి చదవడానికి 2 స్పేస్ క్రాఫ్ట్ పంపామండి. వాటి పేరు ఏంటంటే వోయేగర్. ఓకే, వోయేగర్ స్పేస్ క్రాఫ్ట్ ట్రావెలింగ్ సిన్స్ 1977. 1977లో 2 స్పేస్ క్రాఫ్ట్ పంపాం, వోయేగర్ 1 అండ్ వోయేగర్ 2. ఇది మన హీలియోస్పియర్ని దాటుకొని చొచ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయాయండి. ఇది మన వోయేగర్ స్పేస్ క్రాఫ్ట్ ఈ విధంగా ఉంటుంది. హీలియోస్పియర్ని దాటుకొని వెళ్ళిపోయాయి ఈ విధంగా. వోయేగర్ 2 ఫస్ట్ ఇక్కడికి, తర్వాత ఇలా, ఇది వోయేగర్ 1 తిరుగుతూ ఇలా బయటికి వెళ్ళిపోయాయి అనమాట. ఓకే, ఇవి ఇవి ఇచ్చే ప్రతి డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ నానో జెట్ అండ్ నానో ఫ్లేర్స్. సేమ్ అండి, నానో జెట్స్ అంటే మామూలుగా చిన్న సైజులో ఉండేటువంటి జెట్స్ అండి. జెట్స్ అంటే సన్ నుంచి బయటకు వచ్చే ఇలా రాడ్ లాంటి ఒక ఈవెంట్స్, ఇలా రాడ్లా జెట్ లాగా ఇలా మీదకి వెళ్ళేవి. నానో ఫ్లేర్స్ అంటే చిన్న మంటలు లాంటివండి, చిన్న మంటలు లాంటివి. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీకు పేర్లు గుర్తుండాలి, పేర్లు ఇవ్వాలి, మీకు ఇంట్రడ్యూస్ చేయాలి పేర్లని. ఆ తర్వాత మీరు వీటి గురించి స్లైడ్లో చదవచ్చు లేదా ఇంకెక్కడైనా కూడా చదువుకోవచ్చు. ఆ విధంగా నేను మీకు అన్ని రకాలైన పేర్లు ఏవైతే ఉంటాయో సోలార్ సిస్టంలో, ఆస్ట్రోనామీలో అన్నీ కూడా మీకు గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ పార్కర్ స్పైరల్. ఏంటండి పార్కర్ స్పైరల్? నోట్ ఇది కూడా. ఇక్కడ పార్కర్ స్పైరల్ని నేను చూపిస్తాను మీకు డయాగ్రామ్లో. పార్కర్ స్పైరల్ అంటే ఏంటి? ఇది మామూలుగా ఎక్కడ ఉండదండి, ఇట్స్ ఏ ఇమాజినేటివ్ థింగ్. ఓకే, the sun's magnetic field envelops all the planets of our solar system and beyond, carving out a vast space called heliosphere. చదువుకున్నాం కదా. So as the sun rotates and magnetized solar winds blows outward, the magnetic field forms a spiral known as పార్కర్ స్పైరల్. ఏంటండి ఏం చెప్తున్నా అంటే, నా సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నా సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని కవర్ చేస్తుంది, దాన్నే నేను హీలియోస్పియర్ అన్నాను. కానీ నా సూర్యుడు కూడా రొటేట్ అవుతాడని నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నార్త్ పోల్ నుంచి చూస్తే రొటేట్ అవుతాడు. ఏ డైరెక్షన్లో? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నార్త్ పోల్ నుంచి చూస్తే. సో ఈ విధంగా నా సూర్యుడు ఎప్పుడైతే తిరుగుతున్నాడో తన యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా డ్యాన్సులు చేస్తూ తిరుగుతుంది కదా. ఆ డ్యాన్సులు చేస్తూ తిరిగే అటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్సెస్నే నేనేమంటున్నానంటే పార్కర్ స్పైరల్ అని పిలుస్తాను అనేసి అంటున్నాడు. దట్ లుక్స్ లైక్ ఏ వాటర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ రొటేటింగ్ స్పార్క్లింగ్. ఓకే, రొటేటింగ్ స్పార్క్లర్. వాటర్ వచ్చే ఇలా సుడిగుండంలా వచ్చే అటువంటి వాటర్లా చూడొచ్చు.
Around the spiral, there is a surface when the sun's magnetic field changes polarity, forming a wavy sparkle like a ballerina skirt called a heliosphere current sheet. మామూలుగా ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా రొటేట్ అయ్యేటప్పుడు మామూలుగా పెద్ద లంగా ఓని వేసుకున్న ఆడవారు ఇలా తిరుగుతున్నప్పుడు ఆ ఓని ఇలా స్ట్రేట్ అయిపోతుంది చూడండి, ఆ విధంగా ఒక కర్వ్స్ కూడా వస్తాయి. దాన్నే బ్యాలరీనా కర్వ్స్. బ్యాలే డ్యాన్స్ చేసే వాళ్ళ స్కర్ట్స్ ఇంకా చిన్నగా ఉంటాయండి. సో ఆ షేప్లో వస్తుంది. మీకు ఫిగర్ చూపిస్తే అర్థమవుతుంది. ఇదండి, ఇది బ్యాలరీనా స్కర్ట్ షేప్లో, ఇలా స్కర్ట్ షేప్స్లో. సో ఇది మన పార్కర్స్ స్పైరల్. ఇక్కడ చూడండి, ఇక్కడ సన్ ఉన్నారు, ఇక్కడ మన ప్లానెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లానెట్స్. ఓకే, నెక్స్ట్ ప్లూమ్స్ అండ్ ప్లూమ్లెట్స్. ఏం లేదండి, ప్లూమ్లెట్స్ అంటే చిన్న ప్లూమ్స్, అంటే పిగ్లెట్ అంటే చిన్న పిగ్, ఆ విధంగానే ప్లూమ్స్ అండ్ ప్లూమ్లెట్స్, చిన్నపాటి ప్లూమ్స్. Plumes are the streams of solar material that stretch out from the coronal holes, dark patches of the open magnetic field on the sun. ఓకే, కరోనా హోల్స్ నుంచి ఇక్కడ చూడండి, ఇలా హోల్స్లో నుంచి బయటకు వచ్చే గ్యాసెస్ ఏమైనా ఉంటే వాటిని మనం ప్లూమ్స్ అంటాం, మెటీరియల్ అనమాట. దే అపియర్ బ్రైట్ అండ్ ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ వ్యూస్ ఆఫ్ ద సన్ అండ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెనీ స్మాల్ స్ట్రీమర్స్ కాల్డ్ ప్లూమ్లెట్స్. ఓకే, కొన్ని ప్లూమ్లెట్స్ కలిపితే ప్లూమ్ అయిపోయింది అనమాట. Plumes play a role in creating the high-speed solar wind. Okay, they play a role in creating high-speed solar wind. What is solar prominence? పేరుతోనే తెలుస్తుంది. సూర్యుడి నుంచి వచ్చిన ఏదో ప్రామినెంట్గా కనిపిస్తుంది అనమాట, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఈ విధంగా సన్లో నుంచి ఇలా బయటికి చొచ్చొచ్చినటువంటి ఏదైనా ఎజెక్షన్ ఏమైనా ఉంటే దాన్ని సోలార్ ప్రామినెన్స్ అంటామండి. ద ఆర్క్ ఆఫ్ గ్యాస్ దట్ ఎరప్ట్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఈజ్ కాల్డ్ సోలార్ ప్రామినెన్స్. సన్ నుంచి వచ్చేటువంటి ఒక ఆర్క్ లాగా, ఇది సూర్యుడు అయితే ఇలా ఆర్క్ లాగా వచ్చినటువంటి ఒక గ్యాస్ పదార్థం, గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని మనం సోలార్ ప్రామినెన్స్ అంటాం. ప్రామినెన్స్ కెన్ లూప్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్. కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు స్పేస్లోకి వెళ్ళిపోతాయి అవి. ప్రామినెన్సెస్ ఆర్ హెల్డ్ అబోవ్ ద సన్ సర్ఫేస్ బై స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కెన్ లాస్ట్ ఫర్ మెనీ మంత్స్. ఏమన్నారు, ఇది కొన్ని నెలల పాటు ఆ విధంగానే ఉండిపోవచ్చు. ఆర్ హెల్డ్ అబోవ్ ద సన్ సర్ఫేస్ బై స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాటిలో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అది అక్కడే ఉండిపోతుంది కొన్ని నెలల పాటు. At some time in their existence, most prominent will erupt, swelling enormous amounts of solar material. అవి ఉన్నన్ని రోజులు ఉండి అది కొలాప్స్ అయినప్పుడు, అది పేలిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు ఎంతో సోలార్ మాస్, సూర్యుడి నుంచి వచ్చిన మాసెస్ని అవి మన సోలార్ సిస్టంలోకి ఎరప్ట్ చేస్తాయండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు సోలార్ ప్రామినెన్స్ని. ఇది చూడండి, ఇది సోలార్ ప్రామినెన్స్ అనమాట, మన యొక్క సోలార్ ప్రామినెన్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మీరు సన్ యొక్క డిఫరెంట్ లేయర్స్ని, పార్ట్స్ని గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ సోలార్ ఎనర్జెటిక్ పార్టికల్స్. ఇవేంటి అంటే ఫ్రెండ్స్, సన్లో జరిగేటువంటి విస్ఫోటనాలు, సన్లో జరిగేటువంటి డిఫరెంట్ థింగ్స్. ఎలా అంటే ప్లూమ్స్ చూసాం, ప్లూమ్లెట్స్ చూసాం, సోలార్ ఫ్లేర్స్ చూసాము. ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో కరోనల్ మాస్ ఎజెక్షన్స్, ఇలా సన్లో నుంచి ఇలా ఒక బాంబు లాగా ఏర్పడి ఇలా స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతాయండి. ఒకవేళ ఇలా స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఇక్కడ కనుక మన ఎర్త్ ఉంటే మన ఎర్త్కి చాలా చాలా డ్యామేజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మన ఎలక్ట్రిక్ గ్రిడ్స్ రాసుకోవాలి, ఎలక్ట్రిక్ గ్రిడ్స్. ఈ ఎలక్ట్రిక్ గ్రిడ్స్ అంటే ఏంటండి, మన తయారు చేసుకున్న సప్లై లైన్ ఉంటాయి చూడండి, అవి మొత్తం పాడైపోయే ఛాన్సెస్. మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఏంటి, కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్స్. రాసుకోవాలి ఇవి రెండు కూడా. ఓకే, నెక్స్ట్. సో దాని గురించి నేను సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇచ్చానండి, ఒక్కసారి చూసుకోవాలి. మొత్తం కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, కొత్తగా ఏముండదు. నెక్స్ట్ సోలార్ ఫ్లేర్స్. ఓకే, సోలార్ ఫ్లేర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద సన్ సర్ఫేస్ డ్యూ టు మ్యాగ్నెటిక్ అనామలీస్. మామూలుగా చెప్పాలంటే సింపుల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నియర్ ద సన్ స్పాట్ ఆఫెన్ ట్యాంగిల్ అక్రాస్ and reorganize. This causes sudden explosion called solar flares. సన్లో సన్ స్పాట్స్ అని ఉంటాయండి. సూర్యుడి చుట్టూ నల్ల నల్ల చుక్కలు కనిపిస్తాయి సూర్యుడి పైన అప్పుడప్పుడు. ఈ నల్లటి చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి చల్లటి ప్రాంతాలండి, సన్ పైన ఉండేటువంటి చల్లటి ప్రాంతాలు. దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అవి డెన్సిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఎక్కడైతే ఇక్కడ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానీ ఏమైనా అయ్యాయో దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల
ఇది ఇక్కడ డెన్సిటీ తక్కువ వాడి ఇలా కిందికి వెళ్ళిపోతుందండి. కిందికి వెళ్ళిపోయినప్పుడు సోలార్ ఫ్లేర్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సోలార్ ఫ్లేర్స్ release a lot of radiation into the space. If solar flare is very severe, the radiation it releases can interfere with our radio communication on the earth. ఎర్త్ పైన కమ్యూనికేషన్ సిస్టమ్స్, రేడియో సిస్టమ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే మన అయనోస్పియర్, మన ఎర్త్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి. మీరు జాగ్రఫీలో చదువుకున్నప్పుడు అయనోస్పియర్ అనే ఒక లేయర్ చూస్తారు. దాని ద్వారానే మనకి రేడియో కమ్యూనికేషన్స్ రివర్స్ వస్తున్నాయని చదివాము. ఆ అయనోస్పియర్లో ఉన్న అయాన్స్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తుంది. So they are magnetic storms that appear to be very bright spots with gaseous surface eruption. Gases లాగా ఒక magnetic storm ని క్రియేట్ చేసేదే ఈ solar flares. As solar flares are pushed through the corona, they heat it gas to anywhere from 10 to 20 million degrees Celsius. చాలా చాలా వేడిగా ఉంటాయండి. సో ఇవి అండి సోలార్ ఫ్లేర్స్ అంటే. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ కూడా సోలార్ ఫ్లేర్స్. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటి అన్నీ కూడా సోలార్ ఫ్లేర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సన్ స్పాట్స్ గురించి చదువుకుంటాం. ఇక్కడ సన్ స్పాట్స్ చూడండి ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ సన్ స్పాట్స్. డార్క్గా కనిపిస్తున్నాయి చూడండి, అవి సన్ స్పాట్స్. సన్ స్పాట్స్లో 2 పార్ట్స్ మేజర్గా ఉంటాయండి, అంబ్రా అండ్ పెనంబ్రా. అంబ్రా అండ్ పెనంబ్రా. అంబ్రా అంటే ద డీపర్ డార్కర్ పార్ట్ ఈస్ కాల్డ్ అంబ్రా. పెనంబ్రా అంటే కొంచెం బయట ఉన్నటువంటి పార్ట్ని పెనంబ్రా అంటాం. సో సోలార్ విండ్స్ గురించి కూడా తెలుసుకుందామా. సోలార్ విండ్స్ అంటే ఆర్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జైజ్డ్ చార్జ్డ్ పార్టికల్స్, ప్రైమర్లీ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సన్ నుంచి ఉద్భవించేటువంటి విండ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్తో, అయాన్స్తో నిండి ఉంటుంది, ఫ్లోయింగ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద సన్. ఇవి చాలా చాలా డిగ్రీస్ హాట్లో ఉంటాయి. ఇది ప్లాస్మా ఫామ్లో ఉంటుంది మరియు అయనైజ్డ్ ఫామ్లో ఉంటుంది. ఈ విండ్ ఏ విధంగా ఫామ్ అయిందంటే సన్ యొక్క రొటేషన్ వలన, సన్లో జరిగేటువంటి ఎరప్షన్స్ వలననే ఈ విండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది చూడండి, ఈ సన్ నుంచి వచ్చే ఎరప్షన్స్, విండ్స్ చూడండి. ఒకవేళ మన భూమికి కనుక తనకున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఫోర్స్ లేకపోయి ఉంటే, మనకు కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోయి ఉంటే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చొచ్చుకొని దాటేసి మన ఎర్త్ని ఎప్పుడో నాశనం చేసేటివన్నీ సన్లో జరిగే ఇంత డిఫరెంట్ ఫెనోమోనాస్. అప్పటికి ఇది చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంత వైడ్గా ఉంటే ఇక్కడ మాత్రం కంప్రెస్ అయి ఉన్నాయి జస్ట్ డ్యూ టు సోలార్ విండ్. సన్ వాటిని పుష్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ఆఫ్ సోలార్ విండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ అరోరాస్ ఏవైతే ఉంటాయో మై ఫ్రెండ్స్, మనకు బేసికల్లీ నార్త్ పోల్లో మరియు సౌత్ పోల్లో, అంటార్క్టికా మరియు ఆర్క్టిక్ రీజియన్స్లో ఇలా అరోరా బోరియాలిసిస్ లేదా అరోరా అనేసి అంటాము. బేసికల్లీ ఇవి లైట్స్ అనమాట, అయనోస్పియర్కి చెందినవి అనమాట. దేనికంటే అయనోస్పియర్. ఓకే, నైట్ లైట్స్. సో దీంట్లో కనుక మీరు చూస్తే, అండ్ అరోరా ఈజ్ ఎ నేచురల్ లైట్ డిస్ప్లేడ్ ఇన్ ద స్కై, ప్రీడామినెంట్లీ సీన్ ఇన్ ద హై ఆల్టిట్యూడ్ ఆర్క్టిక్ అండ్ అంటార్క్టిక్ రీజియన్స్. దిస్ ఈస్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఎర్త్ అండ్ సోలార్ విండ్స్. మన యొక్క ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ మరియు సోలార్ వేవ్స్ వల్ల ఈ అరోరాస్ అనేది ఫామ్ అవుతాయి. అరోరాస్ ఆర్ కాస్డ్ బై చార్జ్డ్ పార్టికల్స్, మెయిన్లీ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. రాసుకోవాలి, అరోరాస్ దేని వల్ల వస్తాయండి? చార్జ్డ్ పార్టికల్స్ ద్వారా. మెయిన్లీ ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్లీ చార్జ్, ప్రోటాన్స్ అంటే పాజిటివ్లీ చార్జ్, పాజిటివ్ నెగిటివ్. సో ఎంటరింగ్ ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ ద above causing ionization and excitation of atmospheric constituents and consequent ఆప్టికల్ ఎమిషన్స్ అనమాట. మొత్తం మన అట్మాస్ఫియర్లోకి వచ్చిన తర్వాత ఈ అయాన్స్ లేదా చార్జ్డ్ పార్టికల్స్ ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి ఇలా ఒక బ్యూటిఫుల్ లైట్స్ని ఫామ్ చేస్తాయనేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్, సో దిస్ ఈజ్ హౌ, ఇది వాట్ కాజెస్ ద అరోరా అనమాట. మామూలుగా అయితే ఇలా సన్ నుంచి వచ్చే పార్టికల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఓకే, అయానిక్ పార్టికల్స్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి ఎగ్జైట్ అయ్యి మీకు డిఫరెంట్ పిక్చర్స్ని ఇస్తూ ఉంటాయి. సో ఎఫెక్ట్స్ ఆఫ్ సోలార్ విండ్, సమ్ ప్లానెట్స్ హ్యావ్ అట్మాస్ఫియర్ వేర్ అదర్ డస్ నాట్. అంటే ఏంటంటే ఈ సోలార్ విండ్ వల్ల అట్మాస్ఫియర్ లేనటువంటి ప్లానెట్స్ మీద ఏ ఎఫెక్ట్ ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉన్న మన భూమి అటువంటి ప్లానెట్స్ పైన ఏ ఎఫెక్ట్ ఉంటుందో చూద్దాం. ద సోలార్ విండ్ అప్రోచెస్ ద ప్లానెట్ that has well developed magnetic field such as Earth, Jupiter and Saturn, and particles are deflected. ఏ ప్లానెట్స్కి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్లియర్గా ఫామ్ అయి ఉందో ఆ ప్లానెట్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపెట్టారండి. ఎందుకంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్, ఇప్పుడు ఇది భూమి అనుకోండి, ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే,
ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ ఇవి డిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట మీ యొక్క సోలార్ విండ్స్ని ఇలా డిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ సోలార్ విండ్స్ ఏ ప్లానెట్కి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ సరిగ్గా ఉండవో దానిలోకి చొచ్చుకుపోతూ ఉంటాయి. దిస్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నెటోస్పియర్. ఏ రీజియన్ అయితే సోలార్ విండ్స్ డైవర్ట్ చేస్తుందో ఆ రీజియన్ని మ్యాగ్నెటోస్పియర్ అంటాం. మ్యాగ్నెటోస్పియర్ causes the particles to travel around the planet rather than bombarding the atmosphere on the surface. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా ఏమవుతుందంటే ఈ సోలార్ విండ్ ఏదైతుందో ఇలా డైవర్ట్ అవుతుంది ఇందులోకి పోకుండా. ఓకే, ఈ మ్యాగ్నెటోస్పియర్ మొత్తం కూడా ఆపేస్తుంది అనమాట. The magnetosphere is roughly shaped like a hemisphere on the side facing the sun, then the drawn out as a long tail on the opposite side. చూడండి, సన్ సైడ్, ఇది సన్ అనుకోండి, ఇక్కడ సన్ సైడ్ ఫేస్ చేసేది ఎలా ఉంది, కంప్రెస్ అయి ఉంది. కానీ సన్కి బయట ఉన్నది ఎలా ఉంటుందంటే వైడ్గా ఉంటుందంటే ఒక టేల్ లాగా, తోకలాగా ఉంటుంది అనమాట. ఓకే, the boundary of this region is called magnetopause and some of the particles are able to penetrate the magnetosphere through this region by partial reconnection of magnetic field lines అన్నమాట. మామూలుగా కొన్ని పార్టికల్స్ దీనిలో పోతాయి, కానీ ఎక్కడైతే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎండ్ అవుతాయో దాన్ని ఏమంటాం, మ్యాగ్నెటోపాస్. ద విండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ మ్యాగ్నెటోస్పియర్. మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటోస్పియర్ సన్ సైడ్ కంప్రెస్ అయి ఉండడం, సన్ లేని సైడ్ స్ప్రెడ్ అయి ఉండే మొత్తం ఫెనోమోనా కూడా ఈ యొక్క సోలార్ విండ్ మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. Moreover, planets with a weak or non-existent magnetosphere are subjected to atmosphere stripping by the solar wind. ఏ ప్లానెట్స్కి అయితే ఈ యొక్క మ్యాగ్నెటోస్పియర్ సరిగ్గా లేదో ఆయా ప్లానెట్స్ పైన ఈ అట్మాస్ఫియరిక్ స్ట్రిప్పింగ్ అవుతుందండి. మొత్తం సోలార్ విండ్స్ పై దాన్ని తాకుతూ ఉంటాయి. వీనస్, ద నియరెస్ట్ అండ్ మోస్ట్ సిమిలర్ ప్లానెట్ టు ఎర్త్ in the solar system, has atmosphere 100 times denser than our own with little or no geomagnetic field. This range is a exception. ఒక వీనస్ ఒకటి ఎక్సెప్షన్ అండి, ఎందుకంటే దీనికి డెన్సర్ అట్మాస్ఫియర్ ఉంది కానీ సరైన మ్యాగ్నెటోస్ఫియర్ లేదు. ఓకే, నెక్స్ట్ స్పైక్యూల్స్ అంటే ఏం లేదండి, ముళ్ళుల్లాగా గుర్చుకొచ్చేటివి. సన్ నుంచి ఇలా ముళ్ళుల్లాగా పొడుచుకొచ్చిన వాటిని స్పైక్యూల్స్ అంటాం. ఇలా చూడండి, ముళ్ళుల్లాగా పొడుచుకొచ్చాయి కదా ఇక్కడ అన్ని, వాటిని స్పైక్యూల్స్ అంటాం సన్ పైన. అట్ ఎనీ గివెన్ మూమెంట్ యాజ్ మెనీ యాజ్ 10 million, ఎంత అంటే 1 కోటి స్పైక్యూల్స్, వైల్డ్ జెట్స్ ఆఫ్ సోలార్ మెటీరియల్స్ బర్స్ట్ అవుట్ ఫ్రమ్ ద సన్. మనం ఇట్లా కన్ను రెప్పలు ఆర్చేలోపు సన్ నుంచి 10 లక్షల స్పైక్యూల్స్ ఇలా బర్స్ట్ అవుతూ ఉంటాయి. గడ్డిలా కనిపిస్తుంది సన్ పైన, ఒక గడ్డి పొర వేసినట్టు ఎలా ఉంటుందో ఇలా స్పైక్యూల్స్ కూడా అలానే ఉంటాయి కొచ్చగా. So as the known as spicules, these grass-like tender layers of plasma erupt as fast as 60 miles per second and can reach lengths of 6,000 miles before collapsing. ఓకే, ఇవి దాదాపు 60 కిలోమీటర్ల నుంచి 60,000 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా లేచి మళ్ళీ కొలాప్స్ అయిపోతాయండి. ఓకే, దట్స్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి సన్ క్వేక్స్. భూమి పైన ఎలా అయితే ఎర్త్ క్వేక్స్ వస్తాయో సూర్యుడి పైన కూడా అలానే ప్రకంపనలు ఉంటాయండి. ఆ ప్రకంపనలనే మనం సన్ క్వేక్స్ అంటాము. సో సన్ క్వేక్స్ ఆర్ సీస్మిక్ లైక్ యాక్టివిటీ ఆన్ ద సన్ దట్ రిపిల్ అక్రాస్ ద విజిబుల్ సర్ఫేస్, నాట్ అన్లైక్ ఎర్త్ క్వేక్స్. ఏదైతే ఎర్త్ క్వేక్లో లోపల జరుగుతాయో కాదండి, సన్ పైన ఏమైనా క్వేక్స్ వస్తే మన కంటికి కనిపించేటువంటి ఫోటోస్పియర్లో క్రాక్స్ ఏర్పరుస్తూ వెళ్తుంది అనమాట. వాటినే సన్ క్వేక్స్ అంటాం. దే ఆర్ నోన్ టు అకంపెనీ సమ్ సోలార్ ఫ్లేర్స్ బట్ సైంటిస్ట్ ఆర్ అన్సర్టైన్ హౌ ఎగ్జాక్ట్లీ దే ట్రిగర్. ఇవి మామూలుగా సోలార్ ఫ్లేర్స్తో కలిసి వస్తాయి, కానీ ఇవి ఎలా ట్రిగ్గర్ అవుతున్నాయో సైంటిస్టులు ఇప్పటివరకు కనుక్కోలేకపోయారనమాట. నెక్స్ట్ సన్ స్పాట్స్ అండి. నేను చెప్పానండి సన్ స్పాట్స్ అంటే ద డార్కెస్ట్ స్పాట్స్. నేను ఫిగర్లో కూడా చూపించా, ఏదైతే నల్లగా థిక్గా కనిపిస్తాయో వాటిని సన్ స్పాట్స్ అంటాం. See, a dark patch on the surface of the sun is known as sunspots. Sunspots appear as a dark areas because they are about 500 to 1500 degrees Celsius cooler. Sunspots ఏవైతే ఉన్నాయో దాని పక్కనున్న ప్రదేశాల కంటే కూడా చల్లగా ఉంటుంది. మీకు ఇక్కడ దీని నుంచి ఒక కామన్ సెన్స్ ఆబ్జెక్ట్ని మీరు ఊహించుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు ఇది మన సన్ అండి, సూర్యుడు. ఇది మన భూమి. మన భూమికి కనిపించే సూర్యుడు ఏదైతే ఉంటుందో
దానికి ఒకవేళ ఎక్కువ సన్ స్పాట్స్ ఉన్నాయనుకుందాం, పెద్ద పెద్ద సన్ స్పాట్స్, కాబట్టి ఇక్కడ చల్లదనం ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మన ఈ సూర్యుడి ఫేస్ ఏదైతే ఎక్కువగా సన్ స్పాట్స్ ఉంటాయో ఆ ఫేస్ సైడ్ మనం వెళ్ళినప్పుడు మన క్లైమేట్లో దాదాపు చల్లదనం ఏర్పడుతుంది, చేంజెస్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. దేనివల్ల అండి? కేవలం సన్ స్పాట్స్ వల్ల ఎర్త్ పైన కూడా క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి, నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, then the surrounding chromosphere, the individual sunspot has a lifetime ranging from few days to few months. ఏదైతే సన్ స్పాట్ ఉంటుందో ఒక రోజు నుంచి కొన్ని రోజులు లేదా కొన్ని నెలల తరబడి కూడా అవి ఉండవచ్చు అనమాట. ఈ సన్ స్పాట్ హ్యాస్ ఎ బ్లాక్ సెంటర్. సన్ స్పాట్కి ఇలా డార్క్ సెంటర్ ఉంటుందండి, ఇంకోటి ఇట్లా ఎక్స్టెండెడ్ సెంటర్ ఉంటుంది. ఈ డార్క్ సెంటర్ ఏదైతే ఉంటుందో దీన్ని అంబ్రా అంటాం. ఏమంటాం? అంబ్రా. అండ్ లైటర్ రీజియన్ ఏదైతే లైట్గా ఉంటుందో దాన్ని పెనంబ్రా అంటాం. ఏమంటాం? పెనంబ్రా అంటాం. It has been suggested that sun is 1% cooler when it has no sunspots, and that this variation in solar radiation might affect the climates of the earth. ఏమంటున్నారు? The sun is 1% cooler when it has no sunspot, and that this variation ఏమంటున్నారు? ఈ సన్ స్పాట్ లేకపోతే సన్ మామూలు కంటే చల్లగా ఉంటుంది, కాబట్టి అది భూమి పైన కూడా క్లైమేట్ చేంజెస్ తెచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. ఎఫెక్ట్స్ ఆఫ్ సోలార్ యాక్టివిటీ ఆన్ ఎర్త్. ఏవైతే సోలార్ యాక్టివిటీస్ ఇప్పటివరకు చూసామో, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానివ్వండి, లేదంటే సన్ స్పాట్స్ కానివ్వండి, లేదంటే సోలార్ ఫ్లేట్స్ కానివ్వండి, లేదంటే మిగతా అన్ని ఫెనోమెనా సోలార్ స్పైక్యూల్స్, ప్లాస్మాస్, ఇవన్నీ ఏవైతే చూసామో అవి మన భూమిపైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయంటే చూసామండి, అరోరాస్ ఫామ్ చేస్తాయండి. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మీరు రాసుకోవాలి ఖచ్చితంగా. వెన్ పర్టికులర్లీ స్ట్రాంగ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కెన్ ఆల్సో ఇంటర్ఫియర్ ద పవర్ యూటిలిటీ గ్రిడ్స్. ఏవైతే పవర్ గ్రిడ్స్ ఉంటాయో మన ఎలక్ట్రిసిటీని మన డిఫరెంట్ ఇళ్ళకి కానివ్వండి ఇండస్ట్రీకి పాస్ చేస్తాయో ఆ గ్రిడ్స్ అనేటివి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దేనివల్ల అండి? కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల. అండ్ their worst can cause electricity shortages and power outages. Okay, solar flares and coronal mass ejections are the most powerful explosions in our solar system. ఈ సోలార్ ఫ్లేట్స్ ఉన్ను కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మన సోలార్ సిస్టంలోనే అతి పెద్ద విస్ఫోటకాలు. సూపర్ గ్రాన్యూల్స్. నెక్స్ట్ టాపిక్ సూపర్ గ్రాన్యూల్స్ అంటే ఈ ఫిగర్లో చూడండి, ఇక్కడ థిక్ లేయర్ ఒక బ్యాండ్ కనిపిస్తుంది చూడండి, హైలైట్ అయిపోయి, వీటినే సూపర్ గ్రాన్యూల్స్ అంటాం అనమాట. థిక్గా కనిపిస్తుంది చూడండి, మొత్తం దాదాపు పూర్తి సన్నును సర్కిల్ చేసే అంత థిక్గా ఉన్నది. సో సూపర్ గ్రాన్యూల్స్ ఆర్ నెట్వర్క్ ఆఫ్ సెల్స్ కవరింగ్ ద సన్ విజిబుల్ సర్ఫేస్ that stretch from 18,000 miles, more than the larger enough to frame two earths side by side. ఏంటి? సైడ్ బై సైడ్గా ఎర్త్ని మొత్తం చుట్టే అంత కెపాసిటీతో ఉండే అటువంటి వాటిని సూపర్ గ్రాన్యూల్స్ అంటాం. దే ఆర్ కాజ్డ్ బై కన్వెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ద సన్. ఏమవుతుందండి? సన్లో ఉన్న మెటీరియల్ దాని ఎనర్జీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇలాంటి విజువాలిటీస్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో సన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇక్కడ చూడొచ్చండి. చూడండి, ఫిలమెంటల్ ఎరప్షన్స్, నానో జెట్స్ అండ్ నానో ఫ్లేట్స్, సన్ క్వేక్స్, సోలార్ ఫ్లేట్స్, కరోనల్ హోల్ అంటే ఏంటి, కరోనల్ రెయిన్ అంటే ఏంటి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటి, సోలార్ విండ్, ప్లూమ్స్, సన్ స్పాట్స్, సన్ గ్రాన్యువల్స్, స్పైక్యూల్స్ అండ్ ఫ్లక్స్ రోప్స్. దాదాపు ప్రతి దాని గురించి మనం నేర్చుకున్నాం. ఈ ప్రతి స్లైడ్ కూడా ఫ్రెండ్స్ మనకు నాసా నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నాం. సో ఇప్పటివరకు చదివిన దాంట్లో నుంచి మామూలుగా మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది. ఓకే, మోడల్ ప్రిలిమ్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇస్తా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు స్పేస్ క్లైమేట్ లేదా స్పేస్ విండ్ ఆర్ సోలార్ విండ్ లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనుకుందాం. ఓకే, ఏదైనా ఇస్తే మామూలుగా అయితే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ తీసుకుందాం, సింపుల్గా అర్థమైపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద కరోనల్ మాస్ ఎజెక్షన్స్. ఇప్పుడు ఇస్తాడు ఏ ఆప్షన్ ఏంటి? దే ఆర్ ద లార్జెస్ట్ eruptions
in the solar system. ఓకే నెక్స్ట్ ఆప్షన్ బి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అండి, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ బి లేదా ఆప్షన్ 2 అనుకుంటే ఏమి ఇస్తారంటే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కాజెస్ ఓకే బ్లాక్అవుట్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ in on earth. Okay, next option C, the damage satellite communication and radio communication. సో కనుక మీరు కనుక ఈ ఆప్షన్స్ మూడింటిని చూస్తే మీకు నేను చెప్పాను ఫ్రెండ్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ద్వారా సోలార్ విండ్ అనేది ఆ యొక్క మాస్ కనుక ఎర్త్కి రీచ్ అయితే ఆ మాస్ వలన మన ఎర్త్ పైన కమ్యూనికేషన్ రేడియో డివైజెస్ ఫెయిల్ అవుతాయి. అలానే మన శాటిలైట్స్ దాని దారిలో ఉంటే శాటిలైట్స్ ఫెయిల్ అవుతాయి, బర్న్అవుట్ అవుతాయి. అది కరెక్టే. నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా చెప్పాను, ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ నుంచి వచ్చే మాసెస్ కనుక ఎర్త్ని రీచ్ అవుతే మన పవర్ గ్రిడ్లో తేడాలు వచ్చి మన పవర్ గ్రిడ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్పాను. కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్టే అండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏ ఏంటి అండి, దే ఆర్ ద లార్జెస్ట్ ఎక్స్ప్లోషన్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్స్ అని కూడా చెప్పాను మీకు. కాబట్టి ఆప్షన్ ఏ కూడా కరెక్టే అండి. సో ఈ కింద ఇచ్చిన ప్రతి ఆప్షన్ కూడా కరెక్టే. కాబట్టి ఆల్ ద ఎబో వచ్చేసి మీ ఆన్సర్. సో లైక్ దిస్ మై ఫ్రెండ్స్, ఈ సోలార్ మొత్తం కూడా ఏదైతుందో సోలార్ విండ్ టాపిక్ మరియు కరోనా లేదా సన్ నుంచి అయ్యే ఎమిషన్స్ అన్నిటిని మనం చదువుకున్నాం. సన్ అండ్ ఇట్స్ ఇంటీరియర్ గురించి మాట్లాడబోతున్నాం. సన్లో ఎన్ని భాగాలు ఉంటాయి, ఆ సన్లో ఎటువంటి ఫెనోమనాస్ తీసుకుంటున్నాయి. సో డిఫరెంట్ పార్ట్స్, కరోనా కానివ్వండి లేదంటే క్రోమోస్పియర్ కానివ్వండి, డిఫరెంట్ లేయర్స్ ఏమేమి ఉంటాయి, వాటి వల్ల లాభాలు ఏంటి, వాళ్ళు జరిగే ఫెనోమనా ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మన సన్ గురించి తెలుసుకున్నాం. మన సోలార్ సిస్టంలో మన సూర్యుడి గురించి తెలుసుకుందామంటే ఒకసారి చూడండి. మన సూర్యుడు ఒక వయసు 4.6 బిలియన్ ఇయర్స్ అండి, 4.6 బిలియన్ సంవత్సరాలు. దాని యొక్క డయామీటర్ ఏదైతుందో 1.39 మిలియన్ కిలోమీటర్స్. మన సూర్యుడు ఇంత పెద్దగా ఉంటే మన యొక్క భూమి దాని ముందు చిన్న చుక్కలా ఉంటుందండి, చాలా చాలా చిన్నదండి. టెంపరేచర్ ఆఫ్ ద సన్, సూర్యుడు యొక్క టెంపరేచర్ 6000 డిగ్రీ సెల్సియస్లు అండి. కానీ దాని యొక్క సెంటర్లో కోర్లో దాదాపు 16 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటాయండి, 16 మిలియన్ డిగ్రీ సెల్సియస్. డెన్సిటీ ఎంత ఉంటుందండి, డెన్సిటీ అంటే ఏంటండి, ద అమౌంట్ ఆఫ్ మాస్ పర్ యూనిట్ ఏరియా. అంటే హయ్యర్ డెన్సిటీ అంటే ఏంటండి, డెన్సిటీ అంటే మీరు అర్థం చేసుకోవాలండి, మీరు ఫిజిక్స్లో బయాలజీలో ఎక్కడైనా చదువుతారు. డెన్సిటీ అంటే చాలా దగ్గరగా పేరుకుపోయి ఉన్న పదార్థం, 1 సెంటీమీటర్లో ఎంత పదార్థం పడుతుంది అన్న దాని మీద. ఓకే, సూర్యుడు యొక్క డెన్సిటీ 1.41 టైమ్స్ ఆఫ్ దట్ ఆఫ్ వాటర్ కంటే కూడా 1.41% ఎక్కువ అనమాట. మామూలుగా డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అండి, 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా 999.97 కిలోమీటర్ పర్ క్యూబ్. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్ అండి. దయచేసి ఎవరైనా లో గ్రేడ్ ఎగ్జామ్స్ అంటే తప్పుగా అనుకోకండి, తక్కువ లెవెల్ ఎగ్జామ్స్ ఏమైనా గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 అలాంటి దాంట్లో ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఏవైతే ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 వాళ్ళు వదిలేస్తారో అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టే ఈ స్లైడ్ యాడ్ చేశాను. దట్ ఇంప్లాయిస్ ఐరన్. చూడండి, ఐరన్ యొక్క డెన్సిటీ ఎంత అండి, 7870. మామూలుగా ఐరన్ 7.81 టైమ్స్ డెన్సర్ దెన్ వాటర్. సో నెక్స్ట్ సర్ఫేస్ గ్రావిటీ ఎంత అంటే 274 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ 28 టైమ్స్ ద గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్. మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి 28% ఎక్కువ అండి, 28 టైమ్స్ జీ. ఓకే, జీ అనేది గురుత్వాకర్షణ శక్తి. నెక్స్ట్ కంపారేటివ్లీ ద సర్ఫేస్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్ అండ్ మూన్ ఆర్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూడండి, భూమి మీద మన గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అందరికి తెలుసు. కానీ చంద్రుడి మీద 1/8 టైమ్స్ అంటాం కదా, 1/8 టైమ్స్. అంటే చంద్రుడి మీద గ్రావిటీ ఎంత ఉంటుందంటే 1.62. అంటే తేలుతున్నట్టు ఫీల్ అవుతారు అనమాట ఆస్ట్రోనట్స్ ఎవరైనా చంద్రుడి మీదకి పోతే. పీరియడ్ ఆఫ్ రొటేషన్, సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఒక రొటేషన్ చేయడానికి అయ్యే టైం వచ్చేసి
25 days 9 hours. సూర్యుడు ఇలానే ఉండడండి, సూర్యుడు కూడా రొటేట్ అవుతాడు. ఈ విధంగా రొటేట్ అవుతున్నానికి ఒక రొటేషన్కి తీసుకునే టైం పీరియడ్ వచ్చేసి 25 రోజుల 9 గంటలండి. స్పీడ్ ఆఫ్ రొటేషన్, ఎంత స్పీడ్లో తిరుగుతాడు మన సూర్యుడు అంటే 7000 కిలోమీటర్స్ పర్ అవర్. దాదాపు 7000 కిలోమీటర్లు ఒక గంట చొప్పున తిరుగుతాడు. కంపారేటివ్లీ ఎర్త్ వెలాసిటీస్ 1600 కిలోమీటర్లు. మన భూమి 1600 కిలోమీటర్ పర్ అవర్ తిరిగితే అదే మన సూర్యుడు 7000 కిలోమీటర్స్ పర్ అవర్ తిరుగుతూ ఉంటాడు. సన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 3,32,900 ఎర్త్ మాసెస్. 3,30,000 భూమి లాంటి ప్లానెట్స్ అన్నీ కలిస్తే ఒక సూర్యుడు తయారవుతాడండి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి సూర్యుడు అనేవాడు ఎంత పెద్దవాడో. సూర్యుడి ముందు మన భూమి చిన్న రేణు ముక్కలా కనిపిస్తుంది అనమాట. స్టార్స్ లైక్ సన్ ఆర్ రేర్ ఇన్ మిల్కీ వే గ్యాలక్సీ, whereas subsequently dimmer and cooler stars known as red dwarfs are common. మన మిల్కీ వేలో మన సూర్యుడు లాంటి స్వయం ఉత్పత్తి చెందే సన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా తక్కువ ఉంటాయి. కానీ సూర్యుడి కంటే చల్లవైన స్టార్స్ ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో జీవం ఉందో లేదో కూడా మనకు తెలియదు. సన్లో మామూలుగా ఏముంటాయండి, 98% హైడ్రోజన్ హీలియం ఉంటుందండి. సన్లో 98% హైడ్రోజన్ హీలియం ఉంటుంది. మనం సన్ గురించి చదువుకునేటప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా సన్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కూడా చదువుకున్నాం. ఓకే, ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ సోలార్ సిస్టమ్ మాసెస్ ఇన్ ద సన్ విత్ మోస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ మాస్ కంటైన్ ఇన్ జూపిటర్ అండ్ సాటర్న్. 99% యొక్క మాస్ ఏదైతే ఉందో మన సోలార్ సిస్టంలో అది సూర్యుడిలోనే నిక్షిప్తమై ఉందండి. మిగతా చిన్న భాగం ఏదైనా ఎక్కువగా ఉంది అంటే అది జూపిటర్ మరియు సాటర్న్లో ఉంది. మొత్తం దాదాపు 99% మాస్ మొత్తం కూడా సూర్యుడిలో ఉంది. మిగిలిన కొంత భాగం ఎక్కువ శాతం జూపిటర్ మరియు సాటర్న్. అవే కదండి మన సోలార్ సిస్టంలో ఉన్న అతిపెద్ద ప్లానెట్స్లో 2. సో ఆ విధంగా ఆల్తో ద సన్ డామినేట్స్ ద సిస్టమ్ బై మాస్, ఇట్ అకౌంట్స్ ఓన్లీ అబౌట్ 2% ఆఫ్ ద యాంగులర్ మూమెంటమ్ డ్యూ టు ద డిఫరెన్షియల్ రొటేషన్ విత్ ఇన్ ద గ్యాషియస్ సన్. చాలా తక్కువ మూమెంటమ్ని ప్రొడ్యూస్ చేస్తుందండి సన్. ఎంత అంటే 2%. నెక్స్ట్, సన్ ఈజ్ రొటేటింగ్ కౌంటర్ క్లాక్ వైజ్. రాసుకోవాలండి, ఈ పాయింట్ రాసుకోవాలి. సూర్యుడు ఏ విధంగా తిరుగుతాడండి, కౌంటర్ క్లాక్ వైజ్. ఎలా అండి, ఇది క్లాక్ అనుకుంటే ఇది ఇలా తిరగడానికి క్లాక్ వైజ్ అంటాము, అది ఇలా తిరిగితే కౌంటర్ క్లాక్ వైజ్ అంటాను, ఆపోజిట్ టు ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సూర్యుడు కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ లాంగ్ వే అబౌవ్ ద నార్త్ పోల్, ఇట్స్ నార్త్ పోల్. నార్త్ వైపు నుంచి నేను కనుక సూర్యుడిని చూస్తే తను ఏ విధంగా తిరుగుతున్నాడండి, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నార్త్ పోల్ నుంచి చూస్తే కౌంటర్ క్లాక్ వైజ్, సౌత్ పోల్ నుంచి చూస్తే క్లాక్ వైజ్ అయిపోతాడు. ఓకే, so those objects closer to the sun which are more affected by the heat and light and pressure are composed of elements with higher melting point. అంతేగాండి సూర్యుడికి దగ్గర ఉన్న ప్లానెట్స్లో హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్ ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే తొందరగా కరిగిపోయినటువంటి మెటల్స్ ఉంటాయి. అయితే సూర్యుడి నుంచి దూరంగా ఉన్న ప్లానెట్స్లో అయితే త్వరగా హీట్ ఇస్తే త్వరగా కరిగిపోయేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట, లో మెల్టింగ్ పాయింట్. సో ఇక్కడ సూర్యుడి గురించి, సూర్యుడు డిఫరెంట్ లేయర్స్ గురించి నేను బ్యూటిఫుల్ పిక్చర్ ఇచ్చాను. దాదాపు మీకు ఇక్కడ వర్డ్స్ ఏం కనిపించకపోవచ్చు, కానీ మీకు సన్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్, డిఫరెంట్ పార్ట్స్ ఏంటో ఈ ఫిగర్ ద్వారా మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి సన్ యొక్క కోర్ అండి, ద ఇంటీరియర్ లేయర్ అండి. సన్లో ఉన్న మొత్తం ఇంటీరియర్ లేయర్, డీపర్ లేయర్ ఈజ్ సన్స్ కోర్. నెక్స్ట్ రేడియేటివ్ జోన్. ఇక్కడ రేడియో యాక్టివ్ రియాక్షన్ తీసుకుంటాయి. ఇక్కడ హీట్ అనేది రేడియేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ కన్వెక్షన్ జోన్. మన ఎర్త్లో ఎలా అయితే జాగ్రఫీలో మీరు చదివారు, యాస్టినోస్పియర్ కింద కన్వెక్షన్ జోన్ ఉంటుంది, ఎందులో అయితే మ్యాగ్నెటిక్ రియాక్షన్స్ చేస్తాయి. ఇక్కడ లిక్విడ్ ఫేస్లో ఉంటుందండి, లిక్విడ్ ఫేస్ ఇది చూడండి, ఇది లిక్విడ్ ఫేస్. ఆ తర్వాత ఫోటోస్ఫియర్, ఏదైతే మనం కంటికి కనిపిస్తుందో మన భూమి నుంచి అదే మన ఫోటోస్ఫియర్. ఆ తర్వాత క్రోమోస్ఫియర్, ఆ తర్వాత ట్రాన్సిషన్ జోన్, ఆ తర్వాత కరోనా. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతి ఒక్క జోన్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం, వాటిలో ఏముంటుందో కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అండ్ అట్మాస్ఫియర్. సన్ ఇంటీరియర్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఈజ్ మేడ్ అప్. లోపల నుంచి బయటి వరకు సన్ యొక్క పార్ట్స్ రాసుకోవాలి మీరు. ఫస్ట్ ఏంటంటే లోపల కోర్, ఆ తర్వాత రేడియో యాక్టివ్ జోన్, ఆ తర్వాత కన్వెక్టివ్ జోన్,
ఆ తర్వాత కొంచెం బయటికి వచ్చిన తర్వాత ఫోటోస్ఫియర్, దాని బయటికి వచ్చిన తర్వాత క్రోమోస్ఫియర్, అన్నిటికంటే బయట ఉండేది కరోనా. ఇది మీరు ఆర్డర్లో రాసుకోవాలి, లోపల నుంచి బయటికి, ఇన్నర్ టు అవుటర్. రేడియేటివ్ జోన్, కన్వెక్షన్ జోన్, ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ అండ్ కరోనా. ఓకే, కోర్ నుంచి స్టార్ట్ అయిపోయాం మనం, రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫోటోస్ఫియర్. ద ఫస్ట్ మనం దేని గురించి నేర్చుకుంటున్నాం అండి? ఫోటోస్ఫియర్. బయట కంటికి కనబడే ఏదైతే లేయర్ ఉంటుందో సన్ చుట్టూ, అదే మన ఫోటోస్ఫియర్ అండి. ఫోటోస్ఫియర్ ఇది చూడండి, ఇది కోర్. ఓకే, ఇది కరోనా, క్రోమోస్ఫియర్. ఈ లేయర్ ఏదైతుందో అది మన ఫోటోస్ఫియర్ అండి. దాని గురించి తెలుసుకుందాం. Photosphere is the bright outer layer of the sun that emits most of the radiation. The photosphere is extremely uneven surface. Sun దూరం నుంచి చూస్తే ఈవెన్గా ఉందేమో అనిపిస్తుంది, కానీ ఈ ఫోటోస్ఫియర్ అనేది స్మూత్గా ఎక్కడ ఉండదండి, అన్ఈవెన్గా ఉంటుంది. The effective temperature on the outside of photosphere is 6000 degrees Celsius. ఫోటోస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ ఎంత? 6000 degrees Celsius అండి. Often called the surface of the sun, photosphere is actually the first layer of solar atmosphere. It is far less dense than the earth air at the sea level. ఫోటోస్ఫియర్ ఏదైతుందో చాలా లెస్ డెన్సిటీగా ఉంటుందండి. మన భూమి పైన ఉన్నటువంటి ఓషన్ పైన ఉన్నటువంటి గాలి కంటే కూడా లైటర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ about 250 miles thick, the average about 10,000 degree Fahrenheit. This layer emits white light which we see with our eyes. ఏదైతే ఈ ఫోటోస్ఫియర్ ఉందో అండి, అది వైట్ లైట్ని ఎమిట్ చేస్తుందండి. కానీ మనకు సూర్యుడు భూమి నుంచి చూస్తే ఆరెంజ్ రెడ్ కలర్లో ఎందుకు కనిపిస్తున్నాడు అంటే దానికి చూడండి, ద సన్ అపియర్స్ ఎల్లో ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ బికాస్ బ్లూ లైట్ ఈస్ స్కాటర్డ్ అవుట్ బై ద పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ మేక్స్ యువర్ ఐ ఆర్ స్కై అపియర్ యాజ్ బ్లూ. భూమి పైన సర్ఫేస్ పైన మనం ఆకాశం నుంచి చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది ఆకాశం. ఎందుకంటే ఈ లైట్ అనేది స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్ల, అట్మాస్ఫియర్లో స్కాటర్ అవ్వడం వల్ల, అదేవిధంగా అదే స్కాటరింగ్ ఫెనోమెనా వల్ల మనకు సూర్యుడు వైట్ లైట్ ఎమిట్ చేసినా కూడా మనకు ఆరెంజ్ కలర్లోనే కనిపిస్తున్నాడు, ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో. ఇప్పుడు ఫోటోస్ఫియర్ గురించి మర్చిపోదాం, ఎందుకంటే ఫోటోస్ఫియర్ గురించి చదివాం. ఇట్స్ ఏ సర్ఫేస్ ఆఫ్ ద సన్, అయిపోయింది. నెక్స్ట్ క్రోమోస్ఫియర్ అండి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి క్రోమోస్ఫియర్. జస్ట్ అబౌవ్ ద ఫోటోస్ఫియర్ ఇస్ ద క్రోమోస్ఫియర్. ఫోటోస్ఫియర్కి నెక్స్ట్ లేయరే క్రోమోస్ఫియర్. చూడండి, ఇది ఫోటోస్ఫియర్ అయితే దానిపైన ఇలా కొంచెం గ్యాసెస్ లాగా గడ్డి లాగా కనిపిస్తుంది చూడండి, ఇది మన క్రోమోస్ఫియర్. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ థిన్ లేయర్ ఆఫ్ బర్నింగ్ గ్యాసెస్, రాసుకోవాలండి. క్రోమోస్ఫియర్ దేని కాంపోజిషన్ ఉంటుందండి? బర్నింగ్ గ్యాసెస్తో తయారవుతుంది. ద క్రోమోస్ఫియర్ ఈస్ బిట్ కూలర్, దట్ ఈస్ 4320 degrees Celsius. ఫోటోస్ఫియర్ కంటే కూడా నా క్రోమోస్ఫియర్ కొంచెం చల్లగా ఉంటుంది. ఈ క్రోమోస్ఫియర్ లేయర్లో ఏమవుతుందండి? గ్యాసెస్ బర్న్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ the chromosphere lies just atop of photosphere, 5 to 10,000 miles thick. 10,000 నుంచి 10,000 మైళ్ళ దూరం వరకు ఎత్తులో స్ప్రెడ్ అయి ఉంటుందండి ఈ యొక్క క్రోమోస్ఫియర్. ద టెంపరేచర్ ఇన్ క్రోమోస్ఫియర్ రైజెస్ ఫ్రమ్ అబౌట్ 10,000 degree Fahrenheit to 36,000 degree Fahrenheit, hotter than the photosphere but nowhere near as hot as the sun multi-million degree upper atmosphere known as corona. సన్లో ఈ లేయర్ ఏదైతుందో కరోనా కంటే చల్లగా, ఫోటోస్ఫియర్ కంటే వేడిగా. కరోనా కంటే, ఇది రాసుకోవాలి, కరోనా కంటే తక్కువ, ఫోటోస్ఫియర్ కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. నేమ్డ్ ఆఫ్టర్ ద బ్రైట్ రెడ్డిష్ కలర్ ఇట్ గివ్స్ ఆఫ్ ద క్రోమోస్ఫియర్ ఈజ్ నోటోరియస్లీ ట్రిక్కీ టు స్టడీ. ఫోటోస్ఫియర్ అంత ఈజీగా చదవలేమండి, ఎందుకంటే ఇక్కడ జరిగే దాదాపు సగం రియాక్షన్లు ప్లాస్మా ఫేస్లో ఉంటాయి. ప్లాస్మా ఈజ్ ద ఫోర్త్ స్టేట్ అండి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్ ఏవైతే చదువుకుంటామో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, దాంట్లో ఈ యొక్క స్టేట్ ఏదైతే ఉందో ఫోర్త్ స్టేట్గా భావిస్తాం. సో బికాస్ ఇట్ ఈస్ వేర్ ద ఫిజికల్ లాస్ ఎఫెక్టింగ్ ద మోషన్ ఆఫ్ సోలార్ మెటీరియల్ బిగిన్ టు చేంజ్. దాదాపు కొత్త ఫెనోమెనాస్ తీసుకోబోతాయి ఎక్కడన్నీ? మన క్రోమోస్ఫియర్లో. ఇన్ ద లోవర్ క్రోమోస్ఫియర్ the solar material moves as a typical gas or fluid. The upper chromosphere and above magnetic forces dominate the motion. దాదాపు లోవర్ క్రోమోస్ఫియర్లో లిక్విడ్ లేదా గ్యాసెస్లో మూవ్ అయితే, కానీ అప్పర్ క్రోమోస్ఫియర్లో, ఇప్పుడు క్రోమోస్ఫియర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది ఫోటోస్ఫియర్ లేయర్, ఇదంతా క్రోమోస్ఫియర్ లేయర్, గ్యాసెస్ ఉంది. ఇది అప్పర్, ఇది లోవర్ అనుకుందాం. ఇది అప్పర్,
ఇది లోవర్ అనుకుందాం. ఈ విధంగా ఉన్న క్రోమోస్పియర్లో ఇక్కడేమో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ డామినేట్ చేస్తాయి లోవర్లో. ఎందుకు మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ డామినేట్ చేస్తాయంటే ఆ యొక్క ప్లేస్లో ఫోటోస్పియర్ లేయర్లో జరిగేటువంటి మ్యాగ్నెటిక్ రియాక్షన్స్ ద్వారా. ఓకే, మీరు దీన్ని నోట్ చేసుకోవాలి. దాని గురించి కూడా మాట్లాడదామండి. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటి, కరోనల్ క్వేక్స్ అంటే ఏంటి, అన్నిటి గురించి కూడా చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. నెక్స్ట్ ట్రాన్సిషన్ రీజియన్. ఫోటోస్పియర్ అయిపోయింది, క్రోమోస్పియర్ అయిపోయింది, ఇప్పుడు మనం ట్రాన్సిషన్ రీజియన్కి వచ్చాం. ద ట్రాన్సిషన్ రీజియన్ ఈజ్ వేర్ క్రోమోస్పియర్ బికమ్స్ కరోనా. అవుటర్ లేయర్స్ గురించి అవుతున్నామండి. ఫస్ట్ మనం ఏమంటున్నారు, the transition layer is the layer where chromosphere turns into corona, the outermost layer of the sun చుట్టూ ఉన్న outermost layer. మీరు కరోనాని చూడాలంటే మంచి సమయం ఏదైనా ఉంటే పూర్తి సూర్యగ్రహణం రోజు సన్ను చుట్టూ రింగులా ఏర్పడే ఒక రౌండ్ ఏదైతుందో అదే కరోనా అండి. ఓకే, అండ్ ద టెంపరేచర్ ర్యాపిడ్లీ రైజెస్ ఫ్రమ్ 1000 to million degrees. దాదాపు టెంపరేచర్ భారీగా పెరిగిపోతుందండి ఈ ట్రాన్సిషన్ జోన్లో. 1000 degrees Celsius ఉంది, కొన్ని మిలియన్ల డిగ్రీ సెల్సియస్ కాక వెళ్ళిపోతుంది. ఎస్టిమేటెడ్ టు బి అబోవ్ 60 miles thick. Its exact height and position is not well defined. Instead, the transition region forms a kind of halo around the shifting, churning features of the chromosphere. ఏం చేస్తుందండి, ఇప్పుడు చూడండి, ఇది ఫోటోస్పియర్ అయితే ఇది మన క్రోమోస్పియర్లో ఏముంటుందండి, గ్యాసెస్ ఇట్లా బర్న్ అవుతున్నట్టు మంటలు వస్తున్నట్టు ఉంటుందిగా. దాని చుట్టూ ఒక హ్యాలో అంటే ఏంటండి, హ్యాలో అనే పదం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడి చుట్టూ ఇలా గుండ్రంగా సూర్యాకారంలో, ఇది మన దేవుడు అనుకుంటే తప్పుగా అనుకోకద్దు, దేవుడి తల చుట్టూ ఉన్న ఒక గుండ్రం ఏదైతుందో అది హ్యాలో అంటాం. ఒక మెరుపు లాంటి ఒక గుండ్రం అన్నమాట. ఓకే, హైలైట్ చేసుకోవడానికి. నెక్స్ట్ కరోనా గురించి చదువుకుందాం. కరోనా అంటే ఏంటి? ఏ కరోనా ఈజ్ ద డిస్టింక్టివ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ప్లాస్మా. కరోనా దాదాపు దేంతో తయారైందండి, ప్లాస్మాతో తయారండి. కరోనా దేంతో తయారండి, ప్లాస్మాతో. దట్ సరౌండ్స్ ద సన్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్. కరోనా అనేది చిన్నగా చాలా పెద్దది సన్ చుట్టూ. ఓకే, ద సన్స్ కరోనా ఎక్స్టెండ్స్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ ఇన్ ద స్పేస్ అండ్ ఇట్స్ మోస్ట్ ఈజీలీ సీన్ in total solar eclipse. ఓకే, సన్స్ కరోనా విజిబుల్ డ్యూరింగ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక సన్ యొక్క కరోనా అండి. ఇప్పుడు మీకు ఇట్లా వైట్ కనిపిస్తుంది చూడండి, స్ప్రెడ్ అయి ఉందంతా, ఇదంతా కూడా సన్ యొక్క కరోనా. నెక్స్ట్ ప్లాస్మా. అసలు ఈ ప్లాస్మా అంటే నేను చెప్పాను మీకు, ప్లాస్మా ఈజ్ ద 4th state of matter. Plasma is the one of the 4 fundamental states of matter, other being solid, liquid and gas. Solid, liquid and gaseous. ప్లాస్మా అనేది అయోనైజ్డ్ అయి ఉంటుందండి. అయాన్స్ ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అయాన్స్, టిపికల్లీ రిమూవింగ్ 1 or more electrons from their outer shell. Lighting and electrical sparks are everyday examples of phenomena made from plasma. ఏదైతే పిడుగులు పడతాయో అది ఫెనోమోనా ఆఫ్ ప్లాస్మాకి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నియాన్ లైట్స్ కుడ్ మోర్ అక్యురేట్లీ బి కాల్డ్ ప్లాస్మా లైట్స్ బికాస్ ద లైట్ కమ్స్ ఫ్రమ్ ద ప్లాస్మా ఇన్సైడ్ ద బల్బ్. ఏదైతే నియాన్ బల్బ్స్ ఉండేవో అప్పట్లో సన్ రంగులో బల్బ్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు వచ్చే వైట్ ఎల్ఈడీస్ కాకుండా అందులో జరిగే ఫెనోమోనా కూడా ప్లాస్మా ఫెనోమోనానే. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇది సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, ఇది మన ప్లాస్మా స్టేట్ అనమాట. ఈ ప్లాస్మా స్టేట్లో మీరు కనుక చూస్తే ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉన్నాయి, చూసారుగా. సో దే ఆర్ ఫ్రీలీ అరేంజ్డ్, మోస్ట్లీ దే కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ అండి, దాదాపు మీరు ఎక్కడ చదివి ఉండరు. దీని గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఎప్పుడైనా మీ ఎగ్జామ్లో యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రాసేటప్పుడు ఇలాంటి పదం వస్తే మీరు ఎలిమినేట్ చేసే అంత స్కోప్ ఉండడానికి నేను ఈ పాయింట్ పెట్టాను. ఏంటండి ఇది, ఆల్ఫా-వెన్ సర్ఫేస్ ఆర్ ఆల్ఫా-వెన్ జోన్. ఆల్ఫా-వెన్ సర్ఫేస్ ఆర్ ఆల్ఫా-వెన్ జోన్ అంటే ఏంటంటే, ద ఆల్ఫా-వెన్ సర్ఫేస్ ఇస్ ద పాయింట్ past which the material leaving the sun is moving quickly for its influence to propagate back to the sun itself. ఏమంటున్నారంటే, ఇలా సన్ నుంచి ఏదైనా మెటీరియల్ ఎజిక్ట్ అయిపోతే అది బయటికి వెళ్ళిపోవాలండి. మామూలుగా అయితే ఇలా ఎజిక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోవాలి, కానీ దానికంత పవర్ లేదు. ఎందుకంటే ఈ జోన్ని దాటాలంటే, ఆల్ఫా-వెన్ వెలాసిటీని దాటాలి అంటే మీకు చాలా కష్టం, కాబట్టి అది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వాపస్ వచ్చేస్తుంది సన్లోకి.
సో ఇలా వెళ్ళి ఇలా వచ్చేదాన్ని ఆల్ఫవెన్ సర్ఫేస్ లేదా ఆల్ఫవెన్ జోన్ అంటాం. ద ఆల్ఫవెన్ సర్ఫేస్ మార్క్స్ ద ట్రాన్సిషన్ పాయింట్ బిట్వీన్ ద సన్స్ అవుటర్ అట్మాస్ఫియర్ అండ్ కరోనా అండ్ ద సోలార్ విండ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ కొత్త పదం ఉందండి, సోలార్ విండ్. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సన్ నుంచి ఎన్నో హార్మ్ఫుల్ రేడియేషన్స్ వస్తాయి, ఎన్నో సన్ పైన అది న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుందండి. కొన్ని వేల వందల కోట్ల హైడ్రోజన్ బాంబులు పేల్చినంత పెద్ద ఫెనోమోనాస్ దానిపైన జరుగుతాయి. కాబట్టి అది నిరంతరం అల్ట్రావైలెట్ రేస్, గ్యాసెస్ని, ఫోర్స్ని, ప్రెషర్ని, ఇవన్నిటిని భూమిపైపే కాకుండా సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ప్లానెట్ వైపు లేదా అవతలి వైపు కూడా తోస్తూ ఉంటుంది. అదృష్టవశాతం అది మన భూమి వైపు రాకుంటే మన భూమి పైన పెద్ద తేడాలు జరగవు. కానీ భూమిపై కనుక వస్తే మన ఎలక్ట్రికల్ గ్రిడ్స్ దెబ్బతినొచ్చు, లేదు అంటే మన యూవీ రేస్ ఎంటర్ కావచ్చు. ఇలా ఎన్నో ఫినోమోనా, స్పేస్లో ఉన్న మన శాటిలైట్స్ పాడైపోవచ్చు, మన ఆస్ట్రోనాట్స్ ఎవరైతే స్పేస్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళకి డేంజరే. సో ఇవన్నీ ఫినోమోనాస్ ఈ సోలార్ విండ్ లేదా సన్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా అవుతుందండి. సో సన్ అనేది కేవలం చిన్న ఒక ఆబ్జెక్ట్గా కాకుండా ఇట్ ఆల్సో చేంజెస్ ఎవ్రీ క్లైమేట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్కి కూడా ఒక క్లైమేట్ ఉంటే భూమికి ఉన్నట్టు ఆ క్లైమేట్ని ఎవరు చేంజ్ చేస్తారంటే మన యొక్క సూర్యుడు చేంజ్ చేస్తాడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సోలార్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సోలార్ సైకిల్ అంటే ఏంటి? ఓకే, ప్రతి సైకిల్ లాగానే ప్రతి ప్లానెట్కి ఒక సైకిల్ ఉన్నట్టుగానే ఇప్పుడు చూడండి, మన భూమి ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో నుంచి బయలుదేరుతుందండి, పోతుంది. సో మన సన్ కూడా ఒక సైకిల్ ఉంటుందండి. ఆ సైకిల్లో ఆయా ప్యాటర్న్స్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. సో మన సన్ యొక్క సైకిల్ ఏదైతే ఉందో మామూలుగా అది 11 సంవత్సరాలండి, 11 ఇయర్స్. ఏంటండి, 11 ఇయర్స్కి ఒక సైకిల్ ఉంటుందన్నమాట. Our sun is a huge ball of electrically charged hot gases. This charged gas moves, generating a powerful magnetic field. The sun's magnetic field goes through a cycle known as solar cycle. ఏదైతే నా సన్ యందు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది నార్త్ సౌత్ ఉందో, ఇది ఇలా షిఫ్ట్ అవుతూ వెళ్తుందో, ఈ యొక్క షిఫ్టింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ మై సన్ ఈజ్ కాల్డ్ ఏమంటామండి, సోలార్ సైకిల్ అంటామండి. సోలార్ సైకిల్ చూడండి, 2010 నుంచి సన్ యొక్క సోలార్ సైకిల్ చూడండి, ఎన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్ సన్ స్పాట్స్ ఉన్నాయి, ఎన్ని సోలార్ ఫ్లేట్స్ ఉన్నాయి అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైతే స్పేస్ క్లైమేట్ ఉంటుందో సోలార్ క్లైమేట్ ఉంటుందో, ఏంటంటే సోలార్ క్లైమేట్, ఇది మన సోలార్ క్లైమేట్ అంటే సన్ ద్వారా జరిగేటువంటి స్పేస్లో జరిగేటువంటి ఫెనోమోనా ద్వారా భూమి పైన జరిగేటువంటి చేంజెస్ కానివ్వండి, లేదా ఇతర ప్లానెట్స్ పైన జరిగేటువంటి చేంజ్ కానివ్వండి, మనం సోలార్ క్లైమేట్గా చెప్తాము. ఈ సోలార్ క్లైమేట్ వలన చాలా వరకు మనం భూమిపైన ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. టెంపరేచర్ చేంజెస్ కానివ్వండి, కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా మనం ముందే కనుక్కోవాలి. ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, సన్లో ఇప్పుడు మనకు తెలుసు రేపు కరోనల్ మాస్ ఎజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రేపు ఒక సన్ స్పాట్ వచ్చే అవకాశం ఉంది అంటే మన ఆస్ట్రోనట్స్ని స్పేస్కి పంపించి రిస్క్ తీసుకొని వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టాం కదండి. ఎందుకంటే మీకు చెప్పాను, ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్లో మనం సన్ నుంచి జరిగే విస్ఫోటనాల గురించి చదివినప్పుడు ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ నుంచి వచ్చే మాస్ కానివ్వండి, అవి చాలా హార్మ్ఫుల్ రేడియేషన్ మరియు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్తో నిండి ఉంటుంది. అవన్నీ కూడా మన బాడీకి తగిలితే మనకు చాలా హార్మ్ఫుల్, మన ఆస్ట్రోనట్స్కి హార్మ్ఫుల్, కాబట్టి వాళ్ళని పంపము. కాబట్టి సన్ యొక్క పూర్తి సైకిల్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే భూమిపైన మరియు మనం స్పేస్ పైన చేసే ఎక్స్పెరిమెంట్స్ని మనం కాపాడుకోవచ్చు. నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను. ఏం చెప్పానండి, ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ వలన భూమిలో ఉన్న ఎలక్ట్రికల్ గ్రిడ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి, కమ్యూనికేషన్ డివైజెస్ కూడా డ్యామేజ్ అవుతాయని చెప్పాను. తద్వారా మీకు అది తెలిసినప్పుడు వెంటనే ఆ టైంకి ముందు కానీ మనం ఏం చేస్తామండి, మన పూర్తి పవర్ గ్రిడ్స్ అనేటివి ఆఫ్ చేసి పెడతాము. ఆఫ్ చేసి పెడితే మన పవర్ గ్రిడ్స్ అయితే షార్ట్ అవ్వవు కదా, పాడవవు కదా. సో చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేసినట్టు ఉంటాం. కాబట్టి మన సైంటిస్టులు సన్ యొక్క సోలార్ సైకిల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. సో దీని గురించి ఒక్కసారి చూద్దాం. సో ఎవ్రీ 11 years ఆర్ సో సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంప్లీట్లీ ఫ్లిప్స్, అంటే నార్త్ సౌత్ అవుతుంది, సౌత్ నార్త్ అవుతుంది అనమాట, 11 సంవత్సరాలకు ఒకసారి.
దిస్ మీన్స్ దట్ సన్స్ నార్త్ అండ్ సౌత్ పోల్ స్విచ్, అంతే కదా. Then it takes about another 11 years for the north and south pole to flip back. Same. The sun solar cycle affects the activities on the surface of the sun, such as sunspots, which are caused by sun's magnetic fields. సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే మనకి సన్ స్పాట్స్ ఏర్పడతాయండి. ఎక్కడైతే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అక్కడ కొలాప్స్ అవుతున్నాయి, వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అక్కడ ఎరప్షన్స్ అవుతున్నాయి. సో ఆ విధంగా సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల ఈ సన్ స్పాట్స్ ఎన్ని వస్తాయి, ఎక్కడ వస్తాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్, యాజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్, సో దస్ ద అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ద సన్ సర్ఫేస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతే మన సన్ మీద ఉండే యాక్టివిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. హౌ టు ట్రాక్ సోలార్ సైకిల్? సోలార్ సైకిల్ని ట్రాక్ చేయాలంటే ఎలా? సో ఇనీషియల్గా వీటిని ట్రాక్ చేయాలంటే సన్ స్పాట్స్ని కౌంట్ చేయడం ద్వారా. ఏంటండి? సన్ స్పాట్స్ని కౌంట్ చేయడం ద్వారా. నేను మీకు సన్ స్పాట్స్ అంటే ఏంటో చెప్పాను. సన్ స్పాట్స్ ఆర్ నథింగ్ బట్ డార్కర్ రీజియన్స్ ఆన్ ద సన్ విచ్ ఆర్ కోల్డర్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ పార్ట్స్. ఈ చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఈ సన్ స్పాట్లో ఏదైతే ఉందో దీనిలో టెంపరేచర్ 1000 degree to 1500 degree సెల్సియస్ తక్కువగా ఉంటుందండి. ఓకే, పక్కన 6000 ఉంటే దీంట్లో 3000 ఉండడం ఆ విధంగా ఉంటుందన్నమాట. ద బిగినింగ్ ఆఫ్ సోలార్ సైకిల్ ఈజ్ సోలార్ మినిమం. సోలార్ మినిమం మీకు లాస్ట్ క్లాస్ చెప్పా, గుర్తుపెట్టుకోండి సోలార్ మినిమం అంటే ఏంటో చెప్తానని. సో సోలార్ మినిమం అంటే ఏంటి? దట్ లో నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఉంటాయి. సన్ స్పాట్స్ తక్కువ నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమంటామండి? సోలార్ మినిమం. ఆర్ వెన్ ద సన్ హ్యాస్ ద లీస్ట్ సన్ స్పాట్స్. సన్లో మ్యాక్సిమం సన్ స్పాట్స్ ఎప్పుడు ఉంటాయంటే లాస్ట్గానే కాదు, మధ్య భాగంలో, మిడిల్ ఆఫ్ ద 11 years. చూడండి, ఓవర్ ద టైమ్ ద యాక్టివిటీ అండ్ ద నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఇంక్రీజెస్. ద మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్, ద సోలార్ మ్యాక్సిమం, ఆర్ వెన్ ద సన్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్. సోలార్ మ్యాక్సిమం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఏంటి? సన్లో ఎప్పుడైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఉంటాయో దాన్ని సోలార్ మ్యాక్సిమం అంటాము. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఎప్పుడు ఉంటాయంటే మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్, అంటే 5.5 సంవత్సరాలకు ఒకసారి ఈ సోలార్ మ్యాక్సిమం అనేది చూస్తాం. సోలార్ మినిమం, సోలార్ మ్యాక్సిమం, సోలార్ మినిమం, సోలార్ మ్యాక్సిమం, ఆ విధంగా. యాజ్ ద సైకిల్ ఎండ్స్ ఇట్ ఫేడ్స్ అవుట్ బ్యాక్ టు ద సోలార్ మినిమం అండ్ దెన్ ఎ న్యూ సైకిల్ బిగిన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, సోలార్ మ్యాక్సిమం సైకిల్ ఎండ్లో ఉంటుందని చెప్పుకోవద్దు, సోలార్ మ్యాక్సిమం సైకిల్ మధ్యలోనే ఉంటుంది అని చెప్పుకోవాలి. అదర్ యాక్టివిటీస్ ఇన్ ద సోలార్ సైకిల్, మిగతా ఏమేమి ఉన్న యాక్టివిటీస్ చూద్దాం. గెయిన్డ్ ఎరప్షన్స్ ఆన్ ద సన్ సచ్ యాజ్ సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఆల్సో ఇంక్రీజ్ డ్యూరింగ్ ద సోలార్ సైకిల్. కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సిఎంఈ అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్ ఫ్రెండ్స్, అండ్ సోలార్ ఫ్లేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ద ఎరప్షన్స్ అండ్ పవర్ఫుల్ బర్స్ట్, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే అవి మన ఎర్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే రేడియో కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా. ఎక్స్ట్రీమ్ ఎరప్షన్స్ హ్యావ్ అఫెక్టెడ్ ద ఎర్త్స్ గ్రిడ్, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్, సో అఫెక్ట్స్ ఆఫ్ సోలార్ సైకిల్ లేదా సోలార్ యాక్టివిటీ వల్ల మనకు జరిగే అఫెక్ట్స్ ఏంటి? శాటిలైట్ యొక్క లైఫ్ తగ్గిస్తుంది, ఎలక్ట్రానిక్స్ యొక్క లైఫ్ తగ్గిస్తుంది, స్పేస్లో ఉన్నాయి. మన యొక్క స్పేస్ స్టేషన్ బయట ఉన్నటువంటి ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉంటారో, ఇలా స్పేస్ వాక్ చేసే ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉంటారో వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇఫ్ సైంటిస్ట్ ప్రిడిక్ట్, ఒకవేళ సైంటిస్ట్ ఇవన్నీ ప్రిడిక్ట్ చేయగలిగితే ఇవన్నీ కూడా మన ఆస్ట్రోనట్స్ని కాపాడుకునేందుకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, జియోమాగ్నెటిక్ స్టార్మ్ అంటే ఏంటి? The Earth's magnetosphere is created by our magnetic field and protect us from most harmful particles. అంతేకాండి, మామూలుగా మనకంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, దాన్ని మనకు కాపాడుతుంది అని కూడా చెప్పాను. వెన్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అటువంటి హార్మ్ఫుల్ రేస్ ఏవైతే వస్తాయో, అందులో నుంచి వచ్చే మాసెస్ ఏవైతే ఉంటాయో మన మ్యాగ్నెటోస్పియర్కి రీచ్ అవుతాయండి. ఇఫ్ అరైవింగ్ సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇస్ డైరెక్ట్లీ సౌత్వర్డ్, ఇట్ ఇంటరాక్ట్స్ స్ట్రాంగ్లీ విత్ ద అపోజిట్ ఓరియంటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ విధంగా చూడండి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మొత్తం ఇలా వస్తున్నాయి చూడండి, ఫ్లేర్స్. ఇక్కడ చూడండి, ఇది మన భూమి, ఇక్కడ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్. ఇవి ఇటు సైడ్ చూడండి, ఇవి లాంగ్గా ఉన్నాయి, టేల్డ్ ఈ విధంగా లాంగ్గా ఉంటాయి. ఈ ఫ్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ కంప్రెస్ అయ్యి
ఇక్కడ నుంచి అవి డీవియేట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఈ ఫ్లేర్ని ఇలా డీవియేట్ చేస్తాం, ఇక్కడ నుంచి డీవియేట్ చేస్తాం మన భూమిని తాకకుండా, ఎందుకంటే అవన్నీ కూడా హార్మ్ఫుల్ కాబట్టి. ఏదైతే స్పేస్లో ఈ ఫెనోమెనా అవుతుందో దాన్ని జియో స్ట్రామ్ అంటాం. ఏమంటామండి? జియోస్ట్రామ్, లేదా సింపుల్గా చెప్పాలంటే జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దెన్ పీల్డ్ ఆఫ్ లైక్ అన్ ఆనియన్, allowing solar wind particles to stream down the magnetic field lines into hit atmosphere of the poles. ఏమవుతుందండి, ఈ యొక్క జియోస్ట్రామ్ వల్ల ఏదైతే ఇంకా పవర్ఫుల్గా వచ్చే జియోమ్యాగ్నెటిక్ స్ట్రామ్ వల్ల మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ లైన్స్ని చొచ్చుకొని వచ్చి ఒక ఉల్లిపాయను పొట్టు తొలగించినట్టు తొలగించేసి మన ఎర్త్ని తాకుతుందండి. అట్ ఎర్త్ సర్ఫేస్ ద మ్యాగ్నెటిక్ స్టార్మ్ ఇస్ సీన్ ర్యాపిడ్లీ డ్రాప్ ఇన్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఈ మ్యాగ్నెటిక్ స్టార్మ్ వల్ల ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే తగ్గుతుంది. దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. దిస్ డిక్రీజ్ లాస్ట్ అబౌట్ 6 to 12 hours, ఆఫ్టర్ విచ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గ్రాడ్యువల్లీ రికవర్స్ ఆఫ్టర్ దట్ పీరియడ్. సో దీని ద్వారా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? నావిగేషన్ సరిగ్గా ఉండదు అన్నట్టు. నావిగేషన్, ఓకే, నావిగేషన్ సరిగ్గా ఉండకపోతే ప్లేన్స్ ఎగిరేయలేము, షిప్స్ ఎగిరేయలేము, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అత్తలాకొత్తలం అయిపోతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ పడిపోతుంది. సో దీని అంతా కూడా దేనివల్ల? జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్ వల్ల. సో ఇదంతా సరిగ్గా ఉండాలంటే మళ్ళీ సరిగ్గా కావడానికి 12 గంటలు పడుతుందండి. మళ్ళీ మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్మల్ రావాలంటే చాలా వరకు మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఒక దేశం నుంచి ఇంకో దేశం, నార్త్ నుంచి సౌత్కి మైగ్రేట్ అయ్యే బర్డ్స్ ఉంటాయో, కొన్ని బర్డ్స్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ మీద ఆధారపడి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫెయిల్ అయ్యేది 6 గంటల పాటు, కాబట్టి మొత్తంగా కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం లైఫ్ సైకిల్ ఆఫ్ సన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో వీఆర్ డన్ ఆల్మోస్ట్ విత్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ సోలార్ సిస్టమ్. సో ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాస్. This is Nikhil from Telugu One Academy. Thank you. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కోసం మనం ప్రిలిమ్స్ పర్పస్ కానీ మెయిన్స్ పర్పస్ కానీ ఇంకొద్దిగా నాలెడ్జ్ వాల్యూ అడిషన్ కొరకు ఎలా యూజ్ చేయాలో మనం సోలార్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి కూడా నేర్చుకుందాం. ఓకే, సోలార్ సిస్టమ్ నుంచి సిలబస్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి రావండి మెయిన్స్లో, కానీ మనము రీసెర్చ్లో కానివ్వండి, మిషన్స్లో కానివ్వండి, సోలార్ సిస్టంలో ఏదైనా ప్లానెట్కి వెళ్తే దాని గురించి తెలియడం చాలా చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ మన ప్రిలిమ్స్ పర్పస్ కానివ్వండి, ఇతర ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు యూపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్లానెట్స్ గురించి ఆలోచిద్దాం. ఏవైతే మన కాస్మిక్ బాడీస్ ఏవైతే ఉంటాయో, ప్లానెట్స్ అనేటివి మన భూమిలాగా మన సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయండి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. అయితే ప్లూటోని ప్లానెట్ డెఫినేషన్ నుంచి తీసేసామన్నమాట. ఎందుకు తీసేసామంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఏంటంటే IAU అనేది ఒక సంస్థ ఉంటుందండి. వారు ఏం చేస్తారంటే కొన్ని డెఫినేషన్స్ ఇస్తారు. ఆ డెఫినేషన్ని కనుక ఆ ఆబ్జెక్ట్ యాక్సెప్ట్ చేస్తే దాన్ని ప్లానెట్ గానో, కామెట్ గానో, మిటియోరైట్ గానో ఏదో ఒక పేరు ఇస్తారు. కానీ ప్లూటో ఏదైతుందో ఆ డెఫినేషన్కి సూటబుల్ కానందువలన 2006లో ఇంటర్నేషనల్ అటామిక్ యూనియన్ వారు ప్లూటోని ప్లానెట్ కింద కన్సిడర్ చేయడం ఆపేశారనమాట. సో దాని గురించి వదిలేస్తే ఇప్పుడు ప్లానెట్స్ వరకు వద్దాం. సో ఏ సెలెస్టియల్ బాడీ మూవింగ్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అరౌండ్ ద స్టార్ ఈజ్ నోన్ యాజ్ ప్లానెట్. మన స్టార్ చుట్టూ తిరిగేటువంటి ఎలిప్టికల్ ఆబ్జెక్ట్లో తిరిగితే దాన్ని బేసికల్లీ ప్లానెట్ అంటాం. ప్లానెట్స్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. మామూలుగా 2 గ్రూప్లో డివైడ్ చేస్తాం. ఏ గ్రూప్స్ అంటే అవి టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అండ్ జోవియన్ ప్లానెట్స్. చూడండి, ప్లానెట్స్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్ దట్ ఆర్ బిట్వీన్ సన్ అండ్ ద బెల్ట్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్. మన సోలార్ సిస్టంలో అండి 2 మేజర్ బెల్ట్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎక్కడ అండి? మార్స్ మరియు జూపిటర్ మధ్యలో. ఇంకోటి వచ్చేసి ఎక్కడ ఉంటుందండి? ప్లూటో దగ్గర ఒకటి ఉంటుందన్నమాట. ఈ 2 ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ గురించి కూడా మనం చదువుకుందాం. సో వాటి గురించి వెళ్ళే ముందు ఇన్నర్ ప్లానెట్స్ అండ్ అదర్ ఆర్ ఇన్నర్ ప్లానెట్స్ని ఏమంటాం మనం?
టెరిస్ట్రియల్ ప్లానెట్స్, ఎందుకంటే వీటికి హార్డ్ సర్ఫేస్ ఉంటుందండి. నెక్స్ట్ మీనింగ్ ఎర్త్ లైక్ అండ్ మేడప్ ఆఫ్ రాక్స్ అండ్ మెటల్స్, భూమిలాగా ఉండేటివి మరియు హార్డ్ రాక్తో చేయబడినవి ఏమంటామంటే టెరిస్ట్రియల్ ప్లానెట్స్. ద ప్లానెట్స్ ఆఫ్ ఔటర్ సర్కిల్, ఏవైతే ఈ ఔటర్ సర్కిల్లో ఉంటాయో ఇక్కడ నుంచి అండి జూపిటర్ నుంచి ఆ తర్వాత ప్లానెట్స్ సాటర్న్, నెప్ట్యూన్, యురానస్, ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జోవియన్ ప్లానెట్స్